యాక్చువల్ అది ఆ స్వభావం లేకుండా మనం పరలోకం వెళ్ళలేం, ఎత్తబాటులో పైకి వెళ్ళలేం. అది ఏ స్వభావం అని అంటే క్రీస్తు స్వభావం అయి ఉన్నది. ఆ క్రీస్తు స్వభావం మన మీద గినక రాకపోతే, మనం గినక ఆ క్రీస్తు స్వభావాన్ని ధరించుకోకపోతే ఎత్తబాటులో పైకి వెళ్ళడం చాలా కష్టం. అంటే అందరూ విన్నారా? చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు వరకు ఆయన అంటాడు, నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది, నాకు చాలా కష్టపడతా ఉన్నాను, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు? క్రీస్తు స్వరూపం అంటే ఎత్తబాట్లో పైకి వెళ్ళాలి అంటే నువ్వు మరొక క్రీస్తుగా మారాలి, లేదంటే కాదు. ఇంకది నీవుగా పైకి వెళ్తానంటే కాదు, అది మరొక క్రీస్తుగా, లేదా క్రీస్తు శరీరముగా. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. మనం ఆయన శరీరం అయి ఉన్నాం, ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. అంటే వీ కాల్డ్ ఇన్ అవర్ సెల్ఫ్ మిస్సెస్ జీసస్ క్రైస్ట్ ఆర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆయన మనం ఏక శరీరం. నువ్వు అలాగ మారితే తప్ప ఎత్తబాటులో పైకి వెళ్ళలేవు. సో ఈ కాలానికి సంబంధించిన వర్తమానికుడు రావడానికి గల కారణం, దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చి పంపించడానికి గల కారణం, అన్నిటికీ ఈ సర్వీసెస్ అన్నిటికీ, ఈరోజు నా బోధకి, మీరు చర్చికి రావడానికి, ఒక మంచి జీవితం జీవించడానికి, అన్నిటికీ కూడా ఒకే ఒక కారణం, ఎత్తబాట్లో ఈ లోకాన్ని దాటుకొని పైకి వెళ్ళిపోవాలని. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాటని? దట్స్ రైట్. ఆమేన్. దాని కొరకే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. అంతమించి ఏమిలే, ఏదో లోకంలో సంపాదించుకోవాలని, ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని, లేకపోతే సుఖంగా బ్రతికేసేయాలి. నేను కొంతమంది కలిగి ఉంటారు, అలాంటి ఆశలు కొంతమంది కలిగి ఉంటారు. కానీ ఒక వధువుగా మనకు అలాంటి ఆశలు లేవు. ఒక వధువుగా మనకున్న ఆశల్లో ఒకటే, ఒక దినాన ఆయనను కలుసుకోవాలి. అది కూడా ఎప్పుడు కలుసుకోవడంలో రెండు రకాలు ఉన్నాయి, ఆయనను చూడడంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎత్తబాటులో ఆయనను చూస్తారు, రెండవది తీర్పులో కూడా ఆయనను చూస్తారు. కానీ మన ఉద్దేశం వల్ల తీర్పులో ఆయనను చూడటం కాదు, ఎత్తబాటులో ఆయనను చూడాలనేది. నువ్వు ఎత్తబాటులో ఆయనను చూస్తే ఆయనతో జీవిస్తావు, తీర్పులో ఆయనను చూస్తే ఆయన లేకుండా జీవిస్తావు. అక్కడ మేబీ నరకంలో ఉంటావు, మేబీ తర్వాత కొద్దిగా నీకు తీర్పిస్తాడు, తర్వాత రివార్డ్స్ ఇస్తాడు, కొన్ని శిక్షలు ఇస్తాడు. ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్. అది క్రీస్తుకు దూరమైన జీవితం. కానీ ఎత్తబాటులో ఆయనను చూస్తే నిరంతరం ఆయన, నీతో ఆయన కలిసి జీవిస్తూ ఉంటాం. అదే మన ప్రైమ్ టార్గెట్, అదే మన ముఖ్య ఉద్దేశం, అదే ఎత్తబాటులో వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఆమేన్. అవునా? అందరి ఆశ అదేనా ఈ ఉదయకాలమునా? ఆమేన్. మీ పక్క వాళ్ళతో అడగండి, నీ ఆశ అదేనా ఈ ఉదయకాలమునా అని అడగండి ఒకసారి. అడిగారా? జవాబు చెప్పారా? ఎవరైనా జవాబు చెప్పారా? ఎవరైనా అడిగినప్పుడు జవాబు చెప్పారా? మీ అందరి ఉద్దేశం అదేనా ఉదయకాలమునా? ఎస్, మనందరి ఉద్దేశం వల్ల అదే. మనం పాట పాడినా మన ఉద్దేశం అదే. ఆమేన్. మనము చర్చ్కి వచ్చినా మన ఉద్దేశం అదే. మనం ప్రార్థన చేసిన మన ఉద్దేశం అదే. మనం వాక్యం బోధించిన మన ఉద్దేశం అదే. మనం స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్న మన ఉద్దేశం అదే. ఆమేన్. హల్లెలూయా. మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసిన మన ఉద్దేశం అదే. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ 5 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసిన ఉద్దేశం అదే. ఆమేన్. టేప్ సర్వీస్ చేసుకున్న ఉద్దేశం అదే. ఆమేన్. ఎనీథింగ్ నువ్వు ఏది చేసినా మన ఉద్దేశం వల్ల ఒకటే, క్రీస్తుని ఎత్తబాట్లో కలుసుకోవాలి, నిరంతరం ఆయనతో పాటు జీవించాలి, ఒక వధువుగా భాగ్యవంతమైన జీవితాన్ని ఆయనతో జీవించాలి మనం. ఆమేన్. ఆశపడుతున్నారు అలాంటి జీవితం కొరకు అందరూ? హల్లెలూయా. నువ్వు గినక అలాంటి జీవితం కొరకు ఆశపడితే క్రీస్తు స్వభావం కొరకు ఇప్పుడు ఆశపడు. మీకు వినిపించిందని చెప్పింది. నీకు అప్పుడు ఒక భాగ్యవంతమైన జీవితం కావాలనంటే ఇప్పుడు కొద్దిగా కష్టమైన జీవితం నీకు ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన జీవితం నీకు ఉంటుంది. క్రీస్తు స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడు నీకు భాగ్యవంతమైన జీవితం ఉండాలంటే ఇప్పుడు కొద్దిగా కష్టమైన జీవితం. ఇట్స్ లైక్ రెగ్యులర్గా చర్చ్కి రావాలి, కొన్నిసార్లు నీ శరీరం సహకరించకపోయినా చర్చ్కి రావాలి, కొద్దిగా కష్టమైన జీవితమే.
నువ్వు వచ్చినా రాకపోయినా నడవది. ఆమె రైట్? నా ఇష్టం ఉంటే వస్తా, లేకపోతే లేదంటే కుదరదు. ఖచ్చితంగా బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఖచ్చితంగా నువ్వు చర్చ్కి వెళ్ళాలి రెగ్యులర్గా అన్నాడు. రెగ్యులర్ యూ మస్ట్ అటెండ్ ద చర్చ్. ఏమేన్? కొద్దిగా కష్టమే ఇది, కొద్దిగా కష్టమే. తర్వాత ఎత్తబాటు తర్వాత నీకు సుఖము దొరకాలంటే, అందరు ఇక్కడే ఉన్నారా? నీకు సుఖం దొరకాలనంటే ఇక్కడ కొద్దిగా కష్టంగా ఉంటుంది. నువ్వు కొద్దిగా కష్టపడి సంపాదిస్తావు, కొద్దిగా దేవునికి ఇవ్వాలి. కొన్నిసార్లు నీకు కష్టమే అనిపిస్తుంది, కానీ దేవునికి ఇవ్వాలి. సరే, దశమ భాగాలంటే ఓకే, ఇట్స్ అన్ ఆర్డర్, చర్చ్ ఆర్డర్, అది కమాండ్మెంట్. దశమ భాగాలు దేవునికి ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైనా స్పెషల్ రిక్వైర్మెంట్ సంఘంలో వచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి. దశమ భాగం దగ్గర నీకు కష్టం కలగకపోయినా స్పెషల్ ఆఫరింగ్ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కొద్దిగా కష్టం కలగవచ్చు. ఏమేన్? సంఘంలో ఏదైనా అవసరత కలిగి ఉండవచ్చు, లేదా సంఘంలో ఎవరైనా బీదవారు ఉంటే, వారు ఏదైనా కష్ట పరిస్థితిలో ఉంటే సంఘం వారికి సహాయం చేయడానికి ఒక స్పెషల్ ఆఫరింగ్ ఎత్తే అవకాశం ఏర్పడవచ్చు. నీకు అప్పుడు కష్టం కలగవచ్చు, నేను సంపాదించుకున్నా, నేను ఇవ్వాలా అనే ఆలోచన. కానీ ఆ కష్టము నిన్ను తర్వాత సుఖంలోకి నడిపిస్తుంది. యాక్చువల్లీ ఆ కష్టమే నిన్ను తర్వాత దేవుని రాజ్యంలోకి నడిపిస్తూ ఉంటుంది. కష్టం కావచ్చు. ఈరోజు వస్త్రాల విషయానికి వస్తే మనందరం బ్రదర్స్ ఏదో లూజ్ ప్యాంట్స్ వేసుకొని, లూజ్గా షర్ట్స్ వేసుకొని ఇలా ఉంటాం. చూసేవాడు అనుకుంటాడు బయటవాడు, ఈడవాడు 1947 వ్యక్తిలాగా ఉన్నాడు ఈయన, పాతకాల వ్యక్తిలా ఉన్నాడు ఈయన అని అనుకుంటారు. ఎందుకు? ఈ లోకంలో ఈ రోజున వేస్తున్న వారు ఎలా వేస్తున్నారు? టైట్ ప్యాంట్స్, ఆ పెన్సిల్ కట్టు, అది కింద కూడా పైకి వచ్చేసి ఫుల్ టైట్గా బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యి, బాడీ అంతా ఇదే. మనం అలాగ వస్త్రాలు వేయలేం. మనము వాక్య వధువైనాం, వాక్యానుసారం జీవించవలసిన వారమైనాం, వాక్యానుసారమైన వస్త్రములతో అది కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ఒకసారి నువ్వు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ, వారి పక్కన నీవు ఉంటే నువ్వేదో ఓల్డ్ ఫ్యాషన్ లాగా కనిపిస్తుంటావు వాళ్ళ పక్కన. కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. వింతగా చూసే ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు ప్రజలు. అరే ఎట్లా ఉన్నాడు ఈయన, ఇట్లా లూజ్గా వేసాడు, ఇట్లా ప్యాంట్ ఇట్లా ఉన్నాడు ఏంటి ఈయన. వాళ్ళేమో స్టైల్గా వాళ్ళు మీకు తెలుసు కదా, ఇంకా పైన ఆ సూట్లు కూడా డిఫరెంట్ స్టైల్గా వేస్తూ ఉంటారు, డిఫరెంట్ యాంగిల్స్లో వేస్తూ ఉంటారు. నువ్వు కొద్దిగా నీకు కష్టంగానే అనిపించవచ్చు, దట్స్ ఫైన్. సిస్టర్స్ కూడా మీరు ఏదో లాంగ్ స్కర్ట్ ఇవన్నీ ఎప్పుడు యాక్చువల్లీ 1947లో వేసే వస్త్రాలు ఇవన్నీ కూడా, అవునా? ఒకప్పుడు సిస్టర్స్ అలాగే వేసేవారు. ఇండియాలో సిస్టర్స్ అందరూ కూడా ఒక లాంగ్ స్కర్ట్ వేయాలి, నువ్వు నీ పాదాలు సపరేట్గా కనిపించకూడదు, లెగ్గిన్స్ వేయకూడదు టైట్గా. లెగ్గిన్స్ వేసినప్పుడు పురుషులు నిన్ను చూసి వారు చెడు ఆలోచనలో పడిపోతారు, తద్వారా నువ్వు తీర్పులోకి వస్తావు అన్నాడు క్రీస్తు యాక్చువల్లీ. ఏమేన్? సో నువ్వు నిలువుటంగి యాక్చువల్ ఆ రోజు వేసేదాలు, పైనుంచి కిందాక ఒకటే వస్త్రం, బాడీ ఏమి కనిపించేదిలే. అదే నిలువుటంగి ఈరోజు పెడితే మరి ఎంతమంది వేసుకుంటారేమో తెలియదు. వేసుకుంటారా? కొద్దిగా కష్టమవుతుంది. చూసిన వారు పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్స్లో కానీ, లేదా చుట్టుపక్కల వారు కానీ చూసినప్పుడు అంటారు, ఏంది ఇట్లా పాత ఫ్యాషన్ వస్త్రాలు వేస్తున్నావు ఏంది అని అంటారు. అన్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, దట్స్ ఫైన్. ఆ సంతోషం ముందు ఈ ఇబ్బంది ఏమాత్రం లెక్క కాదు. ఏమండి, నమ్ముతున్నారు అందరు కూడా? ఆ సంతోషం ముందు, ఎత్తబాటు తర్వాత దొరికే సంతోషం ముందు ఈ ఇబ్బంది పెద్ద లెక్క కాదు. ఇది దట్స్ ఫైన్. నువ్వు ఆర్నమెంట్స్ నువ్వు వేసుకో, అవునా? వాక్యానుసారం మనం ఆర్నమెంట్ వేసుకోం. అయితే ఇతరులు ఆర్నమెంట్స్ వేసుకొని జిగేలు మెరుస్తూ ఉంటారు. మనం బయట ఉన్నప్పుడు మనం ఇక్కడ జీవించాం కదా, మనం ఇక్కడ ఆదివారం ఒక్క రోజున, మిగతా కొన్ని సమయాల్లో ఇక్కడ ఉంటాం, మిగతాదంతా జీవితం లోకంలో జీవిస్తూ ఉంటాం. లోకములో విగ్రహారాధికుల మధ్య జీవిస్తూ ఉంటాం, లోకములో అన్యుల మధ్య, లోకములో సంఘ శాఖల వారి మధ్య జీవిస్తూ ఉంటాం. వారు అన్ని రకాలుగా వేసుకుంటూ ఉంటారు, మనమేమో వేసుకోం. మనమేమో ఏమంటారు దాన్ని, బోడిగా కనిపిస్తూ ఉంటాం. చూసి కొన్నిసార్లు నవ్వుకుంటారు, ఏంది ఇట్ట ఉన్నావు అట్ట ఉన్నావు అని హేళన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాటిని తట్టుకోలేక సిస్టర్స్ కూడా ఇంకా వేసుకొని పోతూ ఉంటారు పెళ్ళిళ్ళకి, ఇంకా ఓడిపోతారు. ఆ టైంలో ఓడిపోతారు జీవితంలో. అది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఈ జీవితం కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ దేవుడు ఒక మధురమైన జీవితాన్ని వాగ్దానం చేశాడు. తర్వాత ఒక సంతోషకరమైన జీవితాన్ని వాగ్దానం చేశాడు. తర్వాత ఎత్తబాటు తర్వాత దొరికే సంతోషం లోకంలో ఎవడికి దొరకదు తెలుసా ఇది నాన్న. ఎందుకంటే క్రీస్తును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. అది నాన్న, లోకమంతా క్రీస్తు యేసుక్రీస్తు అలా దేవుడు ఇలా అలా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన కలిసే భాగ్యం, చూసే భాగ్యం మాత్రం మనకు మాత్రమే దొరకబోతోంది. అది నాన్న,
దాని ముందు ఏమిచ్చినా ఈరోజు సరితూగదు అది. దాని ముందు ఏమిచ్చినా సరితూగదు అది. ఆయన కలుసుకోబోతున్నాం అది నాన్న, కష్టంగానే ఉంటుంది. ఆమేన్. విశ్వాసులకు ఎంత కష్టమో సంఘ కాపరులకు అంతకన్నా కష్టం. ప్రసవ వేదన. ఒక విశ్వాసి వాక్యాన్ని తప్పుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాస సంఘానికి రెగ్యులర్గా రాలేకపోతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి వాక్యానుసారం జీవించలేని పరిస్థితుల్లో సంఘంలో ఉన్నప్పుడు, ఆ వేదన ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వేదన ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది అనుభవిస్తున్న వారికే తెలుసు. ఇప్పుడు నేనేమంటాను, డెలివరీ టైంలో శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఇరిచినంత పెయిన్ వస్తుందట. అది పురుషులుగా మాకేం తెలుస్తుంది? మీరు అంటారు మీకేం తెలుసా నొప్పి, భరించిన వాళ్ళకి మాకు తెలుసా అని అంటారు. అవునండి. ద సేమ్ టైం బ్రదర్ పౌలు అంటూ ఉన్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అంటే. అట్ ద సేమ్ నొప్పి అంటే అలాంటి ఒక నొప్పి ప్రసవ వేదనలో సంఘ కాపరి కలుగుతూ ఉంటే అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేని నొప్పి అన్నది. ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండు స్వభావాలు ఈ దినాన, ఒకటి లోకపు స్వభావం, ఒకటి దైవ స్వభావం. ఒకటి శారీరక స్వభావం, ఒక ఆత్మీయ స్వభావం. సాతానుని స్వభావం, దేవుని స్వభావం. ఆయన అన్నాడు, మీలో ఉన్న రాతి గుండెను తొలగించేసి మాంసపు గుండెను దయచేస్తానని అన్నాడు. మాంసపు గుండెను దయచేసి ఆయన అన్నాడు, నా ఆత్మను మీలో నూతన స్వభావాన్ని ఇస్తానన్నాడు, నా ఆత్మను మీలో పెడతానని అన్నాడు. ఆయన నూతన గుండెని ఇస్తానన్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తానన్నాడు, నా ఆత్మను మీలో పెడతానని అన్నాడు ఆయన. ఆమేన్. అంటే నువ్వు ఒక బ్రాండ్ న్యూగా మారిపోతావా? బ్రాండ్ న్యూ. నీలో ఉన్న సమస్తమైన పాత అయిన గతించిపోయాయి. నువ్వు ఒక కొత్త వ్యక్తిగా మారావు. పాత అయిన గతించిపోయినాయి. ఒక 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 మెత్తనైన హృదయాన్ని, నెమ్మది కలిగిన హృదయాన్ని, రాతి స్వభావాన్ని తొలగించేసి శరీర స్వభావం కలిగి మెత్తగా ఉండి ఆత్మ స్వభావం కలిగిన ఒక గుండెను దయచేస్తానన్నాడు నేను. మీకు తెలుసా, లిటరల్గా బ్రదర్ బ్యానం అన్నాడు, ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడి మీరు రియల్గా తిరిగి జన్మించారో మీ రక్త మార్పిడి జరుగుతుంది అన్నాడు ఆయన. గుర్తు ఎంతమంది బోధించాను నేను? ఈ రక్తం పోయి ఫ్రెష్ రక్తం వస్తుంది మన లోపలికి. ఎస్. అదేవిధంగా ఈ రాతి గుండె పోయి ఒక మాంసపు గుండె, మెత్తని గుండె, లేదా వాక్యానికి లోబడే ఒక గుండె, ఒక హృదయం, వాక్యానికి లోబడే ఒక హృదయం దేవుడు నీకు ఇస్తానన్నాడు. అంటే ఏమవుతుంది? దేవుని స్వభావము నీలోనికి వస్తుంది, వాక్యము స్వభావం నీలోనికి వస్తుంది. రాగానే వాక్యము నువ్వు ఎక్కడైతే వింటూ ఉన్నావో, ఎక్కడైతే వాక్యం బోధించబడుతుందో దాని ప్రకారం నువ్వు జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? జీవించడానికి అనువుగా ఉండే హృదయాన్ని మార్చేశాడు ఆయన. యాక్చువల్లీ వాక్యానుసారం జీవించగలిగడానికి ఉండే హృదయాన్ని నీకు ఇచ్చాడు ఆయన. అంతకుముందు నువ్వు చర్చికి వెళ్ళడం చాలా కష్టం. ఎవడు వెళ్తాడు చర్చికి అనేదాను నువ్వు. కానీ ఎప్పుడైతే గుండెను మార్చాడో చర్చికి వస్తూ ఉన్నావు నెమ్మదిగా. అంతకుముందు ప్రార్థన చేయడం నీకు రాదు, కఠినం కూడా. ఎవడు ప్రార్థన చేస్తాడు? అదంతా రాదు నాకు. కానీ ఇప్పుడు ప్రార్థన చేయడం వచ్చింది నీకు. ఎందుకు? ఆ మనసు, ఆ గుండెను, ఆ హృదయాన్ని మార్చాడు ఆయన. మెత్తని గుండె నీకు ఇచ్చి ఉన్నాడు ఆయన. వాక్యానికి లోబడే గుండెను, ప్రేమించే గుండెను, ప్రార్థించే గుండెను, మోకాళ్ళ మీదకి పోయే గుండెను, హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ హృదయం, ఈ స్వభావాలు వచ్చి ఉన్నాయో ఆటోమేటిక్గా నువ్వు వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, వాక్యానికి లోబడుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇందాక చదువున ప్రకారం నేను చెప్పింది ఏమనగా, అందరు చూడండి నా వైపు. ఏమేన్? ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే గమనించండి, ఏదో లోడలోడ వాక్కోవడం, ఏదో హడావుడిగా అరిచి ముందుకు వెళ్ళడం కాదు. జాగ్రత్తగా వినే ప్రయత్నించండి. అందరూ కూడా యవనస్తులు అందరూ మంచిగా వినే ప్రయత్నం చేయండి. ఓకే? ఆమేన్. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఎప్పుడైతే ఆదివారమున దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, ఒకవేళ నీవు దాని ప్రకారం గినుక జీవించగలిగితే, అర్థమవుతుందా? అంటే దేవుడు ఇలా చెప్పాడు, వాక్యం ఇలా చెప్తా ఉంది, బ్రదర్ బ్రానం ఇలా చెప్పాడు, వర్తమానం ఇలా మాట్లాడుతూ ఉంది, కాబట్టి నేను ఈ మాటను జీవిస్తాను. ఆమేన్. నేను ఈ మాటను జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో
నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చవు, శరీర క్రియలను నెరవేర్చవు. నువ్వు దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. శరీర క్రియలను నెరవేర్చవు. ఎందుకు? నీ దగ్గర ఏదో ఒకటే అవకాశం ఉంటుంది నెరవేర్చడానికి. ఒకటి శరీర క్రియను నెరవేరుస్తావు, లేదా ఆత్మీయ క్రియను నెరవేరుస్తావు. ఒకవేళ ఆత్మీయంగా జీవిస్తే శరీర క్రియలు నెరవేర్చవు ఆటోమేటిక్గా. చెప్పబడిన మాటను గిరిక నువ్వు అంగీకరించగలిగితే, ఎస్, దేవుడు నాతో ఈ దినాన ఈ మాట మాట్లాడాడు, నేను దీని ప్రకారం జీవిస్తాను. ఏమని నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నేను చాలాసార్లు చెప్పాను, శరీరం ఒక తప్పు చేయడానికి పోతుంది, కానీ ఆత్మ దాన్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వేమన్నా చెయ్యి, వాక్యానికి విరుద్ధమైనది నువ్వు చేయడానికి పోయినప్పుడు ఇది ఖచ్చితంగా గద్దిస్తుంది. నిన్ను గద్దించని ఒక్క క్షణం ఉండదు, ఒక ఈవెంట్లో ఇది గద్దించలేదు అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని కొరకు నిలబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ దేవుడు దయచేసి ఉన్నాడు కాబట్టి. ఈ శరీరము మంటైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని వైపున పోరాడుతూ ఉంటుంది. ఈవెన్ మీరు నేను పర్టికులర్గా అని చెప్పను, మీరు ఆ రకమైన వాక్యానుసారం లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ నిన్ను గద్దించే ఉంటుంది అక్కడ. కానీ ఏ కుక్కకు నువ్వు ఆహారం ఎక్కువ పెడతావో ఆ కుక్క గెలుస్తుంది అక్కడ. యాక్చువల్లీ తెల్ల కుక్క గెలుస్తుందా, నల్ల కుక్క గెలుస్తుందా అంటే, అరే నల్లగా ఉంది ఇది ఓడిపోతారు అనడానికి లే. నువ్వు నల్లదానికి ఆహారం ఎక్కువ పెడితే అది బలమై తెల్లదాన్ని అనిచేస్తుంది, నల్లది గెలుస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? నీ శరీర క్రియలలో నువ్వు గెలిచావు. ఏం చేస్తున్నావు తెలుసా? జనరల్గా నువ్వు శరీర క్రియల మీద దృష్టి ఎక్కువ పెట్టావు, అనగా శరీర క్రియలకే ఆహారాన్ని, అందరు ఇక్కడ ఉన్నారా, ఆహారాన్ని ఎక్కువ పెడుతూ ఉన్నావు. పెట్టినప్పుడు ఈ శరీరము బాగా బలిసిపోయి, లేదంటే కొవ్వెక్కి బాగా బలం సంపాదించుకొని ఇదేం చేస్తుందంటే ఆత్మ మీద దౌర్జన్యము దండయాత్ర చేస్తూ ఉంటుంది, ఆత్మను అణిచివేస్తూ ఉంటుంది అది. ఏమి అందరు ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? చక్కగా వినే ప్రయత్నం చేయండి. నేనేం పెద్ద మర్మాలు బోధించడంలో ఈరోజు, ఓకే, పెద్ద డీప్ మెసేజ్లు ఏదో ప్రత్యక్షత రెవల్యూషన్ ఏం తీసుకురావడంలో ఈరోజు. అవన్నీ ఉన్నాయి తర్వాత, దట్స్ ఫైన్, అవన్నీ వాటి టైంకి వస్తాయి. బట్ ఈరోజు ఒక నార్మల్ మెసేజ్, కానీ దీన్ని నువ్వు చక్కగా వినగలిగితే నీ జీవితం మారిపోతుంది. యాక్చువల్లీ నువ్వు ఇక పాత జీవితంలో జీవించవు. సమస్య ఏంటంటే నీ ఆత్మను నువ్వు దాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. లేదంటే నీ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మ మీద బలాన్ని సంపాదించుకొని దాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆత్మ అంటుంది, లేదు ఇలా చేయాలి కదా వాక్యం చెప్తుంది అని అన్నప్పుడు శరీరం నువ్వు ఊక ఇది ఒక్కసారికి ఏం కాదులే. ఆత్మ ఏమవుతుంది? బ్రదర్ బ్రానమ్ అన్నాడు, హోలీ స్పిరిట్ ఇస్ వెరీ టిమిడ్ అన్నాడు ఆయన. వెరీ టిమిడ్. అలా అంటే లేచి ఎగిరిపోతుంది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే శరీరము ఈ ఆత్మను గద్దిస్తూ ఉందో, నువ్వు ఊకో, ఏం మాట్లాడుతున్నావు ఊకే అని అంటే ఆత్మ కొద్దిగా ముఖం మార్చుకొని, ఏమి అందరు ఇక్కడ ఉన్నారా? అర్థమవుతున్న వాక్యం? ఆత్మ ముఖం మార్చుకొని కొద్దిగా అబ్బా ఏంటి ఇట్లా, కానీ ఇది ఊరుకోదుగా దేవుని ఆత్మ, ఇది మరలా గద్దిస్తాడు. అట్లా కాదు, అది వాక్యానుసారం కాదు. నువ్వు ఊక ఒక్కసారికి ఏం కాదు, నువ్వు పెద్ద ఇచ్చా మాకు ఇక్కడ, నువ్వు ఇది ఒక్కసారి పోనీ కదా, నెక్స్ట్ టైం నీ మాట వింటా నేను, ఈ ఒక్కసారి నన్ను చేయని. ఇది లేదు, అలాంటి వస్త్రధారణ అది వాక్య విరుద్ధం. పోలీస్ అంటే పాస్ గారు చెప్పలేదా, దేవునితో మాట్లాడలేదా? అబ్బా నన్ను విన్నాను అవన్నీ, నన్ను ఇది ఒక్కసారి నన్ను పోనీ, నన్ను కానీ ఈసారికి ఆత్మ మెల్లిగా కుచించుకుపోతూ ఉంటుంది. ఆత్మ ఒక ఓడిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటుంది, అణిచివేయబడిన పరిస్థితిలోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. వినండి, జాగ్రత్తగా వినండి. మీరు వినకపోతే మరలా మీరు ఇదే జీవితాంతం ఇదే చేస్తూ ఉంటారు, చంపేస్తారు, ఆత్మను ఆర్పేస్తారు మీరు ఖచ్చితంగా. మీరు ఆత్మను చంపేస్తారు ఖచ్చితంగా, సమాధి చేసేస్తారు దాన్ని. అలా కాదు అది. ఎవడైతే ఈ ఆత్మ గద్దింపుకు లోపడతాడో ఎత్తబాట్లో వాడు మిస్ అవ్వడెట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఆత్మ కార్యంలో చూస్తుంది, శరీర కార్యంలో చూస్తుంది. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు.
ఏనా నువ్వు కనుక గట్టిగా ఉండి లేదు నేను ఇలాంటి వస్త్రాలు దేవుడు ఏమన్నాడు ఇదే వేస్తాను నేను అంటే శరీరం ఏమైతే అప్పుడు ఇప్పుడు ఇందాక ఆత్మ కుసించకపోయింది అవునా. ఇప్పుడు ఆత్మానుసారంగా నువ్వు ఉండి అలా కాదు శరీరమా నువ్వు నా కంట్రోల్లో ఉండు, ఓకే నేను నీ కంట్రోల్లో కాదు నువ్వు నా కంట్రోల్లో ఉండు, నేను నిన్ను కంట్రోల్ చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు యజమాని అయినాను, నీ శరీరానికి నేను లోపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద రియల్ యూ ఈజ్ నాట్ యువర్ బాడీ బట్ యువర్ స్పిరిట్ ఇన్ ద హార్ట్. యాక్చువల్లీ నిజమైన నువ్వు ఈ శరీరం కాదు, చాలాసార్లు చెప్పాను, నిజమైన నువ్వు ఇక్కడ ఉన్నావు. అది గద్దిస్తూ ఉంటా శరీరాన్ని, శరీరం ఏమో ఎదురాడు స్వభావంతో నిలబడుతూ ఉంటుంది అక్కడ. సో నిజమైన నువ్వు ఈ శరీరాన్ని కంట్రోల్లో తీసుకోవాలి. నిజమైన నువ్వు చెప్పినట్టు ఈ చెయ్యి వినాలి. ఎస్, నిజమైన నువ్వు చెప్పినట్టు ఈ కాలు అడిగేయాలి. ఇది ఇష్టానుసారంగా ఒకవేళ ఆత్మ ఇటు పోదామంటే ఇది ఇటు అడుగేయకూడదు, ఆత్మ ఎటు పోదామంటే అటే అడిగేయాలి. ఇది అంటే నీ శరీరాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి నువ్వు. యాక్చువల్లీ నీకు స్తోత్రం కలిగిన గాక. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము నీ కంట్రోల్లోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా శరీరం ఇటు పోతున్నప్పుడు ఒక ఆత్మ ఒక్క దెబ్బేస్తుంది దానికి. చెప్పినట్టింటివో మంచిది, లేదంటే బతుకుట క్రీస్తే చావైతే లాభం. చావు శరీరానికి కానీ ఆత్మకు లేదు. మరలా ఇది భయపడి తీరాల్సిందే. ఎందుకంటే చావు అంటే దీనికి భయం, ఆత్మకు భయంలే. చావు శరీరానికి ఆత్మకులే. నువ్వు నాకు లోబడి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. శరీరం అంటది నేను అందంగా కనిపించాలనుకుంటున్నాను, మంచి వస్త్రాలు వేసుకొని అందంగా కనిపించాలి, నేను ఇలా ఇలా వేసుకోవాలి, మేబీ జీన్స్ వేసుకోవాలి, ప్యాంట్స్ వేసుకోవాలి, మేబీ టీషర్ట్స్ టైట్ టీషర్ట్స్ వేసుకోవాలి, మేబీ లెగిన్స్ వేసుకోవాలి అని శరీరం అనుకుంటాను. ఆత్మ అంటుంది నో, అదంతా ఆత్మానుసారం కాదు, అది వాక్యానికి విరుద్ధమైనది, నువ్వు అలా జీవించడానికి వీల్లేదు అని ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని గద్దిస్తుందో, మీరంటే చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎప్పుడైతే అందుకే సాతానుని ఎదిరించుడి వాడు పారిపోతాడు నీ దగ్గర నుంచి. ఈ శరీరాన్ని ఎదిరించు, లోబడకపోతానన్నాడు వచ్చి. ఏమేన్ శరీరాన్ని ఎదిరించు, అది లోబడపోతే నన్ను వచ్చాడు. ఏమేన్ దానికి స్తోత్రం కలని కాక. సో ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు. ఇప్పుడు దాన్ని రివర్స్గా తీసుకుందాం. నువ్వు శరీరేచ్ఛ నెరవేరుస్తూ ఉన్నావు అని అంటే ఆత్మానుసారంగా చేయడం లేదు. నువ్వు శరీర క్రియలను నెరవేరుస్తూ ఉన్నావు, నీ శరీరముకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఆత్మానుసారమైన క్రియల వైపు నీ దృష్టి పెట్టడం లేదు, లేదా ఆదివారం బోధించిన వాక్యాన్ని నువ్వు వినడం లేదు, దాని ప్రకారం జీవించడం లేదు. ఆ వాక్యం అంతా కూడా బూడిదలు పోసిన పన్నీర్లాగా అయిపోతూ ఉంది. ఏమండి, బూడిదలు పోసిన పన్నీర్లాగా అయిపోతూ ఉంది. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు, నీ శరీరాన్ని వేరే వేరే విషయాల మీద అలుపు చేసుకున్నావు. ఇక్కడికి వచ్చేలోపు శరీరము నీ కంట్రోల్లో లేదు. ఏమి చాలాసార్లు నేను చెప్తాను వినండి, ఎవరు ఏమనుకోవద్దు. ఓకే, నువ్వు సంఘంలో వచ్చి నిద్రపోతున్నావు అనుకో, దాని అర్థం ఏంటి, నువ్వు రాత్రి కష్టపడ్డావు. రాత్రంతా శరీరం ఏం చేస్తుంది, ఇది వచ్చిన తర్వాత పాపం దాని మీద నిందలు మోపడం అసలు తప్పు ఎవరిది? ఏం అర్థమైందా? అసలు తప్పు ఎవరిది? నీది. నీవు ఈ శరీరాన్ని అల్లగొట్టావు. ఈ శరీరం చర్చిలో వచ్చి కూర్చోగానే అది అలసిపోయింది, ఆటోమేటిక్గా నిద్రపోతుంది. అది తప్పు చేసింది నువ్వు. అంటే రాత్రంతా శరీరాన్ని అలగొట్టుకొని రాత్రి నిద్రపోకుండా, లేదా రాత్రులు డ్యూటీలు చేసుకుంటే రాత్రి అన్ని చేస్తున్నా చర్చిలో వచ్చి నిద్రపోతూ ఉన్నావు అనుకో, తప్పెవరిది చెప్పాలి? శరీరం తప్పు లేదు, అలుపుగొట్టిన తప్పు నీలో ఉన్నది. ఇప్పుడు నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావంటే ఈ ఆత్మీయ క్రియలను చేయడం లేదు, వాక్యానుసారం జీవించడం లేదు, చెప్పినప్పుడు జాగ్రత్తగా వినడం లేదు, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నీ శరీరము ఏకాగ్రతను కోల్పోయే రకంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు. 1 వీక్లో ఉద్యోగాలు బాగా చేసుకుంటున్నావు, బాగా కష్టపడుతున్నావు, శరీరాన్ని బాగా అలగొట్టేస్తూ ఉన్నావు. చర్చ్కి వచ్చేసరికి చర్చ్లో శరీరం కంట్రోల్ లేకుండా, ఎందుకంటే వినాల్సింది ఏందో తెలుసా, ముందు శరీరమే వాక్యాన్ని వినాలి ఫస్ట్.
శరీరమే కంట్రోల్లో ఉండాలి, శరీరమే వాక్యానికి లోబడాలి. శరీరమే మొట్టమొదటి వాక్యానికి లోబడితే అది ఆత్మకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. నీ శరీరం వినకపోతే ఆత్మ నష్టపోతా ఉన్నది లోపల. ఈ ఆత్మ ఏం చేస్తుంది? వారం రోజులు శరీరాన్ని కంట్రోల్ చేయకుండా ఇష్టానుసారంగా భారం పెట్టి ఉద్యోగాలు చేసి నైట్ డ్యూటీలు చేసి ఇష్టానుసారంగా దాన్ని కష్టపరిచి ఆదివారం వచ్చేలోపు ఒక్కరోజు 1 గంట దేవుని వాక్యం సరిగా వినలేని పరిస్థితికి వచ్చేసి చివరికి నష్టం ఎవరికి? నీకే, నీ ఆత్మ జీవితానికి. ఆత్మ నష్టపోతా ఉన్నది అక్కడ, శరీరం గెలిచేస్తా ఉన్నది. అందరికి అర్థమవుతుందా? బాగా ఏమేన్ చక్కగా అర్థమవుతుందా? ఎస్, దేని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. శరీరమేమో ఒక కోరిక కోరుకుంటుంది, ఆత్మను ఇంకోటి కోరుకుంటూ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock అందరం ప్రార్థనకు వస్తున్నాం, అవునా? ఏమైనా అవునా? వస్తున్నారు, అందరం వస్తున్నామా? 4:30కి అట్లా లేస్తాం, 4:45కి అట్లా లేస్తాం. వచ్చినప్పుడు ఒక్కరో ఇద్దరు డుమ్మ కొడుతూ ఉంటారు. ఎందుకు జరుగుతుందో తెలుసా? శరీరం ఏమో పడుకుందామంటూ ఉంటుంది. ఇంకొంత నిద్రపోతాం. ఈ ఒక్కరోజు పోకపోతే ఏమవుతుందిలే, పాస్టర్ దగ్గర ఏమైనా కత్తులనే వచ్చి పొడవడానికి, ఏం కాదులే అని పడుకుంటూ ఉంటారు. కానీ మీరు పడుకున్న టైంలో ఆత్మ నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు పడుకుంటావు, నిద్రపోతుంటావు, అది మాత్రం నేను గద్ది. అంటే ద రియల్ యూ ఏదైతే ఉందో అది క్రీస్తు ఆత్మ అయినది. యాక్చువల్ అది ఆ నిజమైన నువ్వెవరైతే ఉన్నావో అది దేవునిలా భాగమైనది. అది ఎప్పుడు కూడా నిన్ను గద్దిస్తూనే ఉంటుంది నీ తప్పు గురించి. శరీరం పర్లేదు, ఒకరు నిద్రపోతాం మంచిగా, ఇట్స్ ఓకే. అలసిపోయినా, నా శరీరం అలసిపోయింది, నిద్రపోతా కదిసో. ఆత్మ అంటుంది పర్లేదు, 1 గంట కదా ఏమవుతుంది అనలేదు ఎప్పుడు మీకు? ఆత్మ ఉంటుంది పర్లేదు 1 గంట తర్వాత పడుకో. కానీ శరీరం ఉంటుంది లేదు, ఇది లేవదిగా, ఇది ఇక అట్లా అయిపోతుంది, లేవదిగా, లేవదు, అంత ఈజీగా లేవదు ఇది. శరీరం అంటుంది లేదు నేను పడుకుంటా ఏమన్నా కానీ. పిల్లల్ని లేపుతా ఉంటే లేరా ప్రార్థన టైం ఉంది, లేరా, లేదు నేను పడుకుంటా ఈరోజు, ఒకరోజు పడుకోను, ఒక్కరోజు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా. ఇట్స్ అ ఫైట్. బ్రదర్ బ్రానమ్ దీని గురించి ఎవర్ ఫాట్ బ్యాటిల్ అని మాట్లాడినాడు ఆయన. చాలా గొప్ప పోరాటం, ఎన్నడూ పోరాడని ఒక గొప్ప పోరాటం అని మాట్లాడాడు దీని గురించి ఆయన. ఏ ప్రపంచంలో ఎన్నడూ సరగని యుద్ధం అయినది యాక్చువల్ అది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈవెన్ 3వ ప్రపంచ యుద్ధం కూడా ఈ యుద్ధానికి సాటి రాదని అన్నాడు. ఎట్టి పరిస్థితి తెలుసా? అంత పెద్ద పోరాటం ఆత్మకు శరీరానికి జరుగుతూనే ఉంటుంది అక్కడ. మరలా యుద్ధం ఎవరు గెలుస్తారంటే నీ ఎవరికి ఆహారం ఎక్కువ పెడితే వాళ్ళే యుద్ధం గెలుస్తారు. సాధారణం కదా, ఎవరి దగ్గర బాంబులు ఎక్కువ ఉంటే వాడే గెలుస్తాడు యుద్ధంలో, అవునా? ఎవరికి ఆహారం ఎక్కువ పెడితే వాడే గెలుస్తాడు యుద్ధంలో. దేవుని మహిమ కలిగిన గాక. కానీ ఈ శరీరము ఆత్మ రెండు ఒకదానికొకటి విరుద్ధంగా, శరీరం అటుపోతే ఆత్మ ఇటుపోతుంది. 100%. శరీరం అంటది, ఆత్మ అంటది ఓకే దశంభాగాలు ఇచ్చేద్దామంటది. శరీరం అంటది ఈ 1 వారం వద్దు. ఇది ఇది చాలా డేంజర్, ఇది తెలుసా? చాలా డేంజర్. ఆత్మ అంటది, ఆత్మ నేను ఏమంటా, ఈ సంఘంలో ఎవరైతే దశంభాగాలు ఇవ్వడం లేదో మీరు మంచోలే. ఎవరైతే దశంభాగాలు టోటల్ ఇవ్వడం లేదో మీరు మంచోలే. నీలో తప్పు లేదు. తప్పడం తెలుసా? నీ శరీరంలో తప్పు అనేది. ఎందుకంటే ద రియల్ యూ నువ్వు ఎప్పుడు ఇయ్యనప్పుడు కూడా అది నీకు గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు ఇయ్యకపోతేవి ఇస్తే బాగుండే, ఇచ్చేసి ఉండాల్సింది నువ్వు. కానీ ఇది లోపడదు. నిజమైన నీలో తప్పులే, అది దేవుని ఆత్మ అయి ఉన్నది యాక్చువల్లీ. కానీ శరీరము మంటిదై ఉన్నది, దేవునికి దానికి సంబంధమే లేదు. అందుకని పరలోకి వెళ్తున్నప్పుడు శరీరం మార్పు చేసి తీసుకుపోతూ ఉన్నాడు ఆయన. ఈ శరీరము పరలోకాన్ని స్వతంత్రించుకోదని అన్నాడు ఆయన. రక్త మాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోవను, ఎందుకంటే దీనికి దేవునికి సంబంధములే. కానీ ఆయన శిలువలో మరణిస్తున్నాడు. తన తండ్రికి తన ఆత్మను, తండ్రిని చేతికి ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ దేవుళ్ళ భాగమైనది యాక్చువల్లీ. దేవుని మహిమ కలుగును గాక. ఇది చాలా డేంజర్, ఇది చాలా డేంజర్. ఇది
దీన్ని కనుక కంట్రోల్ చేయకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ జీవితం నాశనం అయిపోతుంది దీన్ని కంట్రోల్ చేయకపోతే శరీరాన్ని. దీనికి చాలా కోరికలు ఉంటాయి, దీనికి చాలా చెడ్డ కోరికలు ఉంటాయి, అడ్డమైన కోరికలన్నీ కోరుతూ ఉంటుంది. ఇది భయంకరమైన జీవితాన్ని కోరుతూ ఉంటుంది. ఇది శారీరక ఆశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇది కానీ నిత్యమైన జీవాన్ని ఇది కోరుకుంటూ ఉంటుంది. అక్కడ ఈ శరీరం చాలా భయంకరమైనది. ఇది అందుకే యేసుక్రీస్తు వారు సిలువను ఎక్కడ పోతూ ఉన్నప్పుడు ఈ శరీరం ఒప్పుకోవడం లేదు. ఈ శరీరాన్ని అనకొడుతూ ఉన్నాడు ఆయన, నలుస్తూ ఉన్నాడు ఆయన, ఆ యొక్క తోటలోకి పోయి మోకరిస్తూ ఉన్నాడు ఆయన, రక్తము కారినంతగా ఆయన ప్రార్థన చేస్తూ శరీరాన్ని కంట్రోల్లోకి పెట్టుకొని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఒక కార్యం జరగాలనంటే, నువ్వు జీవించాలనంటే నీ శరీరాన్ని కంట్రోల్లోకి రావాలి. నువ్వు కంట్రోల్ చేయాలి దాన్ని, ప్రార్థన చేత కంట్రోల్ చేయాలి దాన్ని, వాక్యం చేత కంట్రోల్ చేయాలి దాన్ని, పాటలతో కంట్రోల్ చేయాలి దాన్ని, ఉపవాసంతో కంట్రోల్ చేయాలి దాన్ని. ఏదో ఒకటి చేసి నీ యొక్క ప్రాణాన్ని కంట్రోల్ చేయకపోతే, నీ శరీరాన్ని కంట్రోల్ చేయకపోతే యుద్ధంలో ఖచ్చితంగా ఓడిపోతావు. ఓడిపోతావు షూర్. వీడు చాలా డేంజర్. వీడు కొంచెం ట్రబుల్ రవి, వీడు చాలా డేంజర్. ఆమె చాలా డేంజర్. ఈమె చాలా డేంజర్. ఈమె కానీ లోకలకు ఆమె ఉన్నదే ప్రశస్తమైన ఆమె ఉన్నది లోపల, కానీ బయట ఒక ఆమె ఉన్నదే చాలా డేంజర్. ఈమె వలన అనేక పురుషులు పడిపోయే అవకాశం ఉన్నది, కానీ లోపల ఉన్న ఆమె వలన ఎవరు పడిపోయినట్టు పరిస్థితిలో. ఎందుకంటే అది దేవుని శరీరం, దేవుని వాక్యమైనది, అది దేవుని ఆత్మమైనది. అది బయట ఉన్న ఈమె ద్వారా ఎంతో మంది లోకంలో నశించిపోతారు, కానీ లోపల కామున్నదే అది దేవునిది. దానివల్ల ఎవరికి నష్టములే. అది ఎవరిని చంపచాలదు, అది ఎవరిని మోసం చేయచాలదు, అది ఎవరిని దుర్భాషలు ఆడచాలదు, అది ఎవరికి విరుద్ధంగా మాట్లాడచాలదు, అది సరగచాలదు. ఇవన్నీ చేసేది ఇది. ఇది చాలా డేంజర్. ఇది ఈ రెండిటికి ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయని చేయుతురో వాటిని చేయకుందురు. అంటే ఇది ఒక మాట అంటే దీనికి విరుద్ధంగానే ఇది చెప్తుంది ఖచ్చితంగా. దానికి విరుద్ధంగానే ఇది ఒక మాట చెప్తే ఇంకొక రకంగా ఇది ఏం చేసినా దీనికి విరుద్ధంగానే ఇది చెప్తా ఉంటుంది. ఆదివారం ఈరోజు పనికి వెళ్దాం, ఈరోజు ఒక్కరోజు పనికి వెళ్దాం అని శరీరం రెడీ అవుతుంటుంది కదా. అది ఇక మంచి బట్టలు అరేంజ్ చేసుకుంటుంటుంది, మంచిగా ఫుడ్ టిఫిన్ అన్ని కట్టుకుంటూ రెడీ అవుతుంటుంది. ఇది కానీ ఇది పొడుస్తూనే ఉంటుంది లోపల. నిర్విరాంగా పొడుస్తు వద్దు వద్దు పోవద్దు పోవద్దు, దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. అక్కడ చర్చికి వెళ్ళాలి, వద్దు వద్దు పోవద్దు. వాక్యం అనే కటకం చేత ఇది పొడుస్తూనే ఉంటుంది. అది వద్దు వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ కొడుకు చర్చికి వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళవా? ఈరోజు పాస్టర్ గారు వస్తున్నాడు, నువ్వు వెళ్ళవా? దేవుడు రాబోతున్నాడు అక్కడికి, నువ్వు వెళ్ళవా? దేవుడు నిన్ను కావాలనుకుంటాడు, నువ్వు వెళ్ళవా? అక్కడికి నీ కుటుంబం అక్కడికి వెళ్తుంది, నువ్వు వెళ్ళవా? కుటుంబంతో నువ్వు వెళ్ళి దేవుని ఆరాధన చేయవా? వాక్యాన్ని వినవా? వాక్యాన్ని సరే జీవించవా? వద్దు వద్దు వద్దు, పొడుస్తూనే ఉంటుంది. ఇది మాత్రం నా తోకకు చెప్పని ఇది చేయాల్సిన మనం చేస్తూనే ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్గా ఇది చాలా డేంజర్. దీనికి భయం లేదు, భక్తి లేదు. ఇది మన్నై ఉన్నది. యాక్చువల్లీ మన్ను కాళ్ళ కింద తొక్కబడే మన్నై ఉన్నది. ఇది వ్యర్థమైనది శరీరం. దీన్ని కంట్రోల్లో చేసుకోకపోతే
నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా. జీవితంలో ఓడిపోతావు ఖచ్చితంగా. ఆత్మలో ఓడిపోతావు ఖచ్చితంగా. ఎంతమందిలో ఓడిపోతావు ఖచ్చితంగా. దీన్ని కంట్రోల్ చేసుకుంటే అన్నిటిలో గెలుస్తావు నువ్వు. చిన్న కొటేషన్ చదివి ముందుకెళ్ళాలనుకుంటున్నాను నేను. వన్నెస్ అనే వర్తమానంలో, ఏకత్వం అనే వర్తమానంలో 62:0-11 పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు, వీ నో వీ మేక్ మిస్టేక్స్. ఓకే, మనకు తెలుసు మనం తప్పులు చేస్తాం. అందుకే పౌలు అంటున్నాడు, దినదినము నేను చనిపోతానంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు? ఈరోజు చేసిన తప్పుల కొరకు ఈరోజు రాత్రి చనిపోయి రేపు మరలా ఫ్రెష్గా లేవాలి. మనం తప్పులు చేస్తాం. వీ మేక్ మిస్టేక్స్. ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ ఏజ్ సేస్ వీ మేక్ మిస్టేక్స్, బట్ యూ మస్ట్ నాట్ లుక్ ఎట్ దాట్. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాటి వైపు నాకు చూడొద్దు. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్స్ బికాస్ యు ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు హ్యావ్ దెమ్. అది నీ తప్పులు కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా వాటిని కలిగి ఉండబోతున్నావు. బట్ యు సీ, ఇట్స్ ఫాలోయింగ్ హీస్ రూల్స్, ఫాలోయింగ్ వాట్ హీ సెడ్ డు. తప్పులు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఏమేన్? ఎందుకు? మన తల్లి మనల్ని పాపంలోనే గర్భం ధరించింది, పాపంలోనే మనం జన్మించి ఉన్నాం. ఏమేన్? పుడుతూ అబద్ధాలతోనే పుట్టి ఉన్నాం మనం. అవి అలాగే ఉన్నాయి. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఆయన అంటారు, వాటి వైపు నువ్వు చూడమాక, కానీ ఇప్పుడు నువ్వు దేని వైపు చూడాలి అని అంటే ఆయన అంటాడు, బట్ యు సీ ఇట్స్ ఫాలోవింగ్ హిస్ రూల్స్. మీరు చూడండి, ఇప్పుడు ఆయనను వెంబడించే రూల్స్ను మీరు కలిగి ఉన్నారు. The word of God is rules. The message is rules. లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. పాస్టర్ గారు నువ్వేమన్నా చెప్పు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఇల్లే, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ దట్. ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ ఈస్ ఫాలోవింగ్ హీస్ రూల్స్. ఫాలోవింగ్ వాట్ హీ సెడ్ డు. ఆయన ఏం చెప్పాడో దానిని చేయడం. ఇట్స్ రూల్. నువ్వు ఇలా ఉండాలంటే ఉండి తీరాలంతే, నీ ఇష్టం కాదు అది. ఇలా ఇయ్యాలంటే ఇచ్చి తీరాలి, ఇలా వస్త్రాలంటే అలా చేయాలి, ఇలా స్తుతించాలంటే అలా స్తుతించాలి. ఇట్స్ రూల్స్, ఇట్స్ కమాండ్మెంట్స్. Amen. It's rules and commandments. It's a following thing. Stumble and falling doesn't have one thing to do with it. తట్టుకొని పడిపోవడం అనేది దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అంటే నువ్వు తట్టుకుంటావు, నువ్వు పడతావు, కానీ జీవించాల్సిందే, రూల్స్ ప్రకారం ముందుకు వెళ్ళాల్సిందే. ఆమేన్. ఈ మాట జాగ్రత్త వినండి. మనమందరం యాజకులైన, రాజులైన యాజక, వీఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. వెదర్ వి ఆర్ ఫీమేల్ ఆర్ ద మేల్, వాట్ ఎవర్ ద చిల్డ్రన్ ఆర్ ద ఎల్డర్స్, హూఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. రాజులైన యాజక సమూహంలో ఉన్నాం. ఆమేన్. ఈ కోటేషన్ చూడండి, a real servant if he will stumble, ఒక నిజమైన సేవకుడు. ఆమేన్. నువ్వు సేవకుడు అయినావు, యాక్చువల్లీ నువ్వు సేవకురాలు అయినావు. ఒక నిజమైన సేవకుడు if he will stumble, ఒకవేళ అతడు ఇంకా తొట్టు పడితే, he will get up again, మరలా లేస్తాడు తిరిగి. ఆమేన్. నువ్వు నిజమైన దేవుని సేవకురాలు అయినావు, నిజమైన దేవుని సేవకుడు అయినావు. నువ్వు పడితే ఎందుకో తెలుసా, లేచేది శరీరం కాదు, లేపేది ఆత్మ లేపుతుంది నీ లోపల నుంచి. నువ్వు తిరిగి మరలా లేస్తావు పైకి ఎట్టి పరిస్థితిలో. ఆమేన్. యు విల్ గెట్ అప్ అగైన్. ఈ రోజు నువ్వు కొద్దిగా తప్పు జీవిస్తూ ఉండవచ్చు, ఈ రోజు వాక్యానుసారంగా జీవితాన్ని జీవిస్తుండవచ్చు, కానీ రేపు నువ్వు మరలా లేచి నిలబడతావు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా చక్కగా లేచి నిలబడు. నువ్వు నిలబడి తీరాలంటే పరిస్థితిలో, నువ్వు చక్కగా నిలబడాల్సిన పరిస్థితిలో, యు విల్ రైజ్ అప్ అగైన్. నువ్వు మరలా తిరిగి లేస్తావు. ఆమేన్. If he wobbles, God pulls him right back in the path.
ఆమేన్. ఒకవేళ దారిలో నుంచి నువ్వు అలా ఇలా సొలగిపోతే, ఇది దారి ఇలా ఇలా సొలగిపోతే దేవుడు నిన్ను మరలా దారిలోకి తీసుకొస్తాడు. He will bring you back into the path. Amen. Praise the Lord. God pulls him right back in the path. దేవుడు అతన్ని, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? చెప్పండి, అన్నిటికీ ఒకటేనా? If you are wobbling from the path, okay, దారి నుంచి నువ్వు అటు తొలగిపోతే God will pull you back, which means God is in the right path actually. He never wobbles. ఆయన ఎన్నడూ అక్కడ ఇక్కడ సొలగాడు. ఆయన రైట్ పాత్ లో ఉన్నాడు. నిన్ను వెనకకి లాగుతాడంటూ ఉన్నాడు ఆయన. God will pull him back into the right path as long, ఈ మాట వినండి, ఇది నన్ను తాకిన మాట యాక్చువల్లీ. ఈ మాట, as long as he is in the path of duty. ఎంతవరకైతే అతడు ఆ వాక్యానుసారం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, జీవగ్రంథంలో నుంచి పేరు తుడుపుకోవాలనుకుంటే నీ ఇష్టం. అందరు చక్కగా వినండి. జీవగ్రంథంలో నుంచి పేరు తుడుపుకోవాలనుకుంటే నీ ఇష్టం. కానీ లేదు, నా పేరు ఎట్టి పరిస్థితుల్లో తుడిచిపోకూడదు అని నువ్వు దారి తప్పితే, అంటే యాజ్ లాంగ్ యాజ్ నీలో ఆ కోరిక ఉన్నంత వరకు నువ్వు దారి తప్పినా కూడా, అందుకని నీతిమంతుడు పడిపోయినాను 7 మార్లు మరలా లేచి నిలబడతాడు యాక్చువల్లీ. అంటే నేను తప్పిపోకూడదు, నేను వాక్యానుసారం జీవించాలి, నేను వధువులో ఉండాలనుకుంటున్నాను, నేను ఎత్తబాటులో వెళ్ళాలనుకుంటున్నాను, నేను దేవుడితో ఉండాలనుకుంటున్నాను, నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను. అయ్యో, ఈ వస్త్రధారి నేను ఓడిపోగలిపోతున్నాను, దీని మీద గెలలేకపోతున్నాను అయినా నువ్వు తప్పిపోతే, అలా అనుకుంటూ నువ్వు తప్పిపోతే, God will bring you back or pull you back into the right way. నీలో కోరిక ఉన్నంత వరకు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఆయన నీలో ఆశ ఉన్నంత వరకు దేవుడు వెనక తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది నాకు వద్దు అని నువ్వు పోతే, నా ఇష్టం నేను జీవిస్తానని పోతే, ఇట్స్ అప్ టు యూ. యోషువ అంటున్నాడు, ఈ దినాన మీరు అక్కడ దేవతలు ఆరాధిస్తారు, నా దేవతలను ఆరాధిస్తారు, యెహోవాను ఆరాధిస్తారు, మీ ఇష్టం. నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాం, యెహోవాను ఆరాధిస్తాం. నీవు విగ్రహారాధన చేయాలనుకుంటే నీ ఇష్టం. నువ్వు మరలా ఐగుప్తు పోవాలనుకుంటే నీ ఇష్టం. కానీ కోరుకున్న యెహోషువను మాత్రం ఆయన కాపాడి తీరుతాడటి పరిస్థితిలో. యెహోషువ పోయాడా లేదా? వాగ్దాన దేశానికి వెళ్ళాడా లేదా యెహోషువ? ఎందుకో తెలుసా? యెహోషువ ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యెహోషువ లైన్లో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోషువ రాజమార్గంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోషువ పాలస్తీనా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు తీసుకుని వెళ్ళాడు ఆయన అక్కడికి. కానీ ఎవరైతే తొలగిపోయారో చంపేశాడు ఆయన. అర్థమైందా అందరికి? కాలేమన్నాడు, నాది నాకు కావాలి. ఏమన్నాడు? నా పర్వతం నాకు కావాలి. పర్వతం ఎక్కడుంది? వాగ్దాన దేశంలో ఉంది. వాగ్దాన దేశానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు ఆయన. నువ్వు నాకు వాగ్దానం చేసిన భూభాగం నాది, నాకు కావాలంటూ ఉన్నాడు ఆయన. యోషువ కాలేబులు ఇద్దరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళి ఉన్నారు. వారు ఎందుకనగా వారు ఆశపడ్డారు, వారు వాగ్దానం జీవిస్తూ ఉన్నారు, వారు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని ప్రేమించలేదో, ఎవరైతే వాగ్దానం జీవించలేదో, బ్రదర్ క్లియర్గా అన్నాడు, వారు ఆ కాలానికి వచ్చిన వర్తమానాన్ని వెంబడించారు. అందుకే 19,99,998 వేసేసాడు ఆయన.
just because they did not follow the word of God for that day. Huh? వినండి, కొటేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలే. వినండి, if he wobbles, God pulls him right back in the path as long as he is in the path of duty. బోధించండి చక్కగా. ఓకే, నెక్స్ట్. But if he is off of the path of duty, ఒకవేళ అతడు కనుక మార్గాన్ని తప్పి ఇష్టపూర్వకంగా వెళితే, God is not obligated to him. దేవుడు అతన్ని రక్షించాల్సిన అవసరం లేదు. ప్రవక్త చెప్తున్నాడు ఆ మాటని. నీ ఇష్టానుసారంగా నువ్వు దారి తప్పిపోతే God is not obligated. దేవుని మీద నింద మోపడానికి లేదు. దేవుడికి ఏం సంబంధం లేదు ఆ విషయంలో. కానీ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు కనుక దేవుళ్ళు ఉండాలని ఆశపడుతూ సాతాను చేత శోధించబడి నువ్వు దారి తప్పితే దేవుడిని వెనక తీసుకొచ్చుకునే పరిస్థితిలో. కానీ నీ ఇష్టపూర్వకంగా నువ్వు తప్పిపోతే God is not obligated. దేవునికి నీ ఆత్మ జీవితానికి సంబంధం లేదు. God's obligated to him knowing that he's just a man or a woman. He's obligated to that person as long as they are in the path of duty. అంటే దేవుడు చెప్పిన మార్గం గురించి వారు ఆశపడుతున్నంత వరకు దేవుడు ఈజ్ ఆబ్లిగేటెడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. హీస్ ఆబ్లిగేటెడ్ టు బ్లెస్ దెమ్. హీస్ ఆబ్లిగేటెడ్ టు బ్లెస్ దేర్ ఫ్యామిలీస్, దేర్ మినిస్ట్రీస్, దేర్ చర్చెస్, their jobs and their journeys and everything. He is obligated to bless them. You know, praise the Lord. వాక్యానుసారం నువ్వు ఉండే ఇష్టపడినంత వరకు, నీ ఇష్టానుసారంగా నువ్వు పోతానంటే he is not obligated. అంటే ఆయన చేతులు లేపేస్తాడు నీ మీద నుంచి. ఇక శాపమే, ఇక శాపమే. దేవుడు చేతులు తీశాడంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? వాడు చేతులు పెడతాడు నీ మీద. ఉంటే ఎవరో ఒకరి చేతులు అంటే నీ మీద ఉంటే దేవుని చేతులు, లేదంటే వాడి చేతులు. దేవుడి చేతులు తీసేశాడంటే వాడు వస్తాడు నీ మీదకి, వాడి చేతులు నీ మీదకి వస్తాయి. వాడు వచ్చాడంటే శాపం అది. సాతాను దగ్గర ఆశీర్వాదం లేదు, సాతాను దగ్గర నెమ్మది లేదు, సాతాను దగ్గర సమాధానం లేదు. వాడు నిన్ను దీవించాల్సిన పరిస్థితిలో వాడి దగ్గర ఆశీర్వాదం లేడు, వాడు దీవించలేడు. ఎందుకంటే వాడు దేవుడు కాదు, వాడు దయ్యమైనాడు. వాడు Amen. It's a wonderful thing if the Lord is speaking to us. Yeah. Because we are we are still in a first paragraph. Amen. It is the Lord who is speaking to us. Hallelujah. Amen. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరకును విరుద్ధంగా పోరాడుతూ ఉన్నాయి. అవి రెండు కూడా అర్థమవుతుందా? అవి రెండు కూడా పోరాడుతున్నాయి, విరుద్ధంగా పోరాడుతున్నాయి. దానికి స్తోత్రం కలదు గాక. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఈ శరీరము 5 సెన్సెస్ చేత నడిపించబడుతుంది. అవునా? ఏంటవి? చూచుట, వినుట, స్పర్శ, రుచి, వాసన. అంతేనా? ఈ 5 సెన్సెస్ చేత ఈ శరీరం కంట్రోల్ చేయబడుతుంది. ఆమేన్. కానీ లోపల నువ్వున్నావు కదా, లోపల ఇది నీ శరీరమైనది. ఇది నువ్వు కాదు, ఇది నీ శరీరమైనది. అందరికి అర్థమైంది మాట అది? ఇది నువ్వు కాదు, ఇది నీ శరీరం. నీ శరీరం. ఈ షర్ట్ నేను కాదు, ఇది నా షర్ట్.
అంటే అసలు నేను ఇది కాదు, లోపల ఉన్నది అసలు నేను. యాక్చువల్లీ ఈ శరీరం నువ్వు కాదు, ఇది నీ శరీరము. శరీరం నువ్వు కాదు, లోపల నువ్వు ఉన్నావు. శరీరం 5 సెన్సెస్ చేత నడిపించబడుతుంది, లోపల నువ్వు ఉన్నదానికి ఒక సెన్స్ ఉన్నది దానికి. అదే విశ్వాసం అనే 6వ ఇంద్రియం అని అన్నాడు ఆయన. బై ఫెయిత్, బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే వారు లోకములను రాజ్యములను జయించిరి. విశ్వాసము ద్వారానే అగ్నిని ఆర్పివేసిరి. విశ్వాసం ద్వారానే శత్రు సంహారము చేసిరి. అరే అట్ట శత్రు సంహారం విశ్వాసం ఎట్ట? కటకము కదా చంపింది కటకము కాదు, విశ్వాసము చేత విజయం. విశ్వాసములో విజయం. నీ ఆత్మ ఈ 6వ ఇంద్రియం చేత కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. యాక్చువల్లీ హల్లెలూయా. దీనికి వాసనతో సంబంధం లే. రోడ్డు మీద అలా పోతూ ఏదైనా కుక్కనో ఏదైనా పశువు చనిపోయింది అనుకో, స్మెల్ రాగానే ఈ శరీరం ఇది ముక్కు మూసుకోదు, నోరు మూసుకోదు, దీనికి సంబంధం వలే. స్మెల్కి దీనికి సంబంధం వలే. దానికి స్తోత్రం కలది కాక. హల్లెలూయా. ఏదో తింటూ ఉన్నావు, ఏదో భయంకరంగా చేదొచ్చింది అనుకో, అది అబ్బా చేదంటది, దీనికి ఏం సంబంధం లే. దానికి స్తోత్రం కలది కాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆహారాన్ని తినదు, ప్రైజ్ ది లార్డ్. ఇది బయట ఉన్న స్మెల్ చూడదు, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది ఆహారాన్ని తింటుంది. దేవుని వాక్యమనే ఆహారాన్ని తింటుంది. దేవుని వాక్యాన్ని స్మెల్ చూస్తూ ఉంటుంది. విశ్వాసంతో నడుస్తూ ఉంటుంది. దీనికి ఏ సమస్య లే. ఈ 5 నియంత్రణలు, 5 ఇంద్రియాలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకసాలు. విశ్వాసమనే ఇంద్రియం, ద 6th సెన్స్. సిక్స్త్ సెన్స్ శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ 5 సెన్సెస్ ఆత్మను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో. ద ఫెయిత్ ఇస్ ద గ్రేటెస్ట్ వన్. ఫెయిత్ అనగా దేవుడు అయినాడు, క్రీస్తు అయినాడు. క్రీస్తు అంత విశ్వాసమైనది, అది శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. బై ఫెయిత్ we are healed by faith. విశ్వాసం ద్వారానే స్వస్థపరచబడతా ఉన్నాం. ఆత్మకు స్వస్థత అవసరం లే, శరీరానికి స్వస్థత. అంటే శరీరము విశ్వాసమైన 6వ ఇంద్రియంతో కంట్రోల్ చేయబడుతుంది. ఇట్స్ ఆల్ ఫెయిత్, నథింగ్ ఎల్స్. అదంతా సమస్తం కూడా విశ్వాసం, ఇంకా వేరే ఏమీ లే. దేవుని కొరకు బాగా ఆశపడే వ్యక్తి శరీర విషయాల్లో కేర్ చేయడు, ఆత్మ విషయాలను కేర్ చేస్తాడు ఆయన. నా విషయానికి వస్తే నేను భోజనం చేస్తాను, అందరూ ఒక ½ అన్ అవర్ తింటే నేను 10 నిమిషాల్లో లేచిపోతాను. 10 minutes. అది ఉప్పు సరిగా ఉందా లేదా, కారం సరిగా ఉందా లేదా, టేస్ట్ ఉందా లేదా, ఐ డోంట్ కేర్. మా ఇంట్లో ఎవ్రీ టైం ఉప్పు తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చి అడిగేదాకా ఐ డోంట్ కేర్. అడగడి కావాలంటే తింటూనే ఉంటాను నేను. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా ఆత్మీయ విషయాల మీదనే, శరీర విషయాల మీద లేదు. ఈ ప్యాంట్కి ఈ షర్ట్ మ్యాచ్ అయిందా లేదా, ఐ డోంట్ కేర్. వీటికి ఈ టై మ్యాచ్ అయిందా లేదా, ఐ డోంట్ కేర్. వస్త్రాలు వాక్యానుసారమైన వస్త్రాలు వేసుకున్నామా లేదా, దేవుడు చెప్పినట్టు వస్త్రాలు వేసుకున్నామా లేదా,
దేవుడు చెప్పిన టైంకి సంఘానికి వెళ్ళామా లేదా? దేవుని మంచిగా ఆరాధించామా లేదా? నేను డ్యూటీ సరిగా చేశానా లేదా? వాక్యాన్ని సరిగా బోధించానా లేదా? సంఘాన్ని ఆత్మ విషయాలలో సంఘాన్ని దేవుని వైపుకి తిప్పానా లేదా? అదే నా టార్గెట్ ఉంటుంది యాక్చువల్లీ. అందుకే మీరు ఆఫరింగ్ చేయాలి, దశంభాగాలు ఇవ్వాలి, డబ్బు సేవకి ఇవ్వాలి. బట్ ఐ నెవర్ కేర్డ్ అబౌట్ దెమ్. నేను ఎప్పుడు వాటి గురించి పట్టించుకోలే. ఎందుకంటే నా దృష్టి వాటి మీద లేదు. నా దృష్టి దేవుని కార్యాల మీద ఉంటా ఉన్నది. దేవుని వైపుకి వెళ్ళే విషయాల మీద ఉంటా ఉన్నది. దేవుని వాక్యం మీద ఉంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని క్రీస్తు వైపుకి తిప్పే విషయాల మీద నా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఐ డిపెండ్ ఆన్ ద సిక్స్త్ సెన్స్ ఫెయిత్. 6వ ఇంద్రియం మీద నేను ఆధారపడి ముందుకెళ్తా ఉంటాను. నేను శరీరం బాగా అలసిపోయినప్పుడు అది చెప్తా ఉంటుంది, నిద్రపోవాలని. ఐ డోంట్ కేర్. శరీరం నన్ను హెచ్చరించింది. 2 సార్లు శరీరం నన్ను హెచ్చరించింది, అలసిపోయిన నిద్రపోవాలి. నేను లెక్క చేయనందుకు ఒక్కొక్కసారి 5 రోజులు, వారం రోజులు బెడ్ మీద పడ్డాను. నేను రోగం వచ్చి కాదు, అలుపుతో పడిపోయినాను లేవల బెడ్ మీదకి వెళ్ళి. బట్ నేను లెక్క చేయలే. అదేం చూపిస్తుంది అక్కడ? నేను బెడ్ మీద పడ్డ విధానం ఏం చూపిస్తుంది అంటే నేను శరీరాన్ని లెక్క చేయలే. నేను ఒకటే విషయాలు లెక్క చేస్తూ ఉన్నాను, అది దేవుని విషయాలు. 6వ ఇంద్రియాన్ని లెక్క చేస్తూ ఉన్నాను. 6వ ఇంద్రియం మీద జీవిస్తూ ఉన్నాను. ఐ డోంట్ కేర్ ఎనీ అదర్ థింగ్స్. A real Christian, a real bride of Christ lives like that actually. అంతేనా? మాస్టర్ అంతేనా? ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఆత్మ, శరీరం. ఓకే, ఆత్మ, శరీరం ఇలా ఉన్నాం. మధ్యలో ఏముంది? ప్రాణం. ప్రాణాన్ని ఆత్మ లాగుతూ ఉంటుంది, ప్రాణాన్ని శరీరం లాగుతూ ఉంటుంది. ఈ ప్రాణం మధ్యలో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య గొడవ. ఇది నాకు కావాలని ఆత్మ గౌరవం కొట్లాడుతూ ఉంటుంది, లేదు ఇది నాకు కావాలని శరీరం కొట్లాడుతూ ఉంటుంది. ఈ ప్రాణం కొరకు ఈ రెండింటి మధ్య గొడవ. ఈ ప్రాణాన్ని ఇటు లాక్కపోవాలని శరీరం చూస్తూ ఉంటే ఆత్మ ఎలాగైనా ప్రాణాన్ని వెనక తెచ్చుకొని నాదుకు లాక్కోవాలని అది పోరాడుతూ ఉంటుంది. 2 అటు ఇటు పోరాడుతూ ఉంటాయి. అంటే ఈ ప్రాణం వచ్చేసి ఇక్కడ నిలబడి ఏం చేయాలా? ఇప్పుడు ఇటు పోవాలా? నువ్వు రెండింటి మధ్య ఉన్నావంటే దాని అర్థం నీ ఫెయిత్ స్ట్రాంగ్గా లేదు, నీ ఆత్మ జీవితం స్ట్రాంగ్గా లేదు, నువ్వు ఆత్మకి భోజనం ఎక్కువగా పెట్టడం లేదు. అందుకే రెండింటి మధ్య నిలబడి తడబడుతూ ఉన్నావు. ఇటు పోతున్నా. అందుకే బ్రదర్ ఫ్రాన్సిస్ చాలా చక్కని మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఆయన చెప్పండి. మెల్లకను విశ్వాసి. మెల్లకను ఉన్నాడంటే ఎప్పుడు చూసినాడు వాడు మనల్ని చూస్తున్నాడు కానీ వాడు ఎక్కడ చూస్తుందో తెలియదు. ఒక కన్ను ఇటు చూస్తూ ఉంటుంది, ఒక కన్ను ఇటు చూస్తూ ఉంటుంది. కానీ మాట్లాడేది నీదుకు మాట్లాడుతూ ఉంటాడు. మెల్లకను విశ్వాసి. ఈ ప్రాణం ఇక్కడే ఉంటారు కానీ ఇటు లోకం దిక్కు చూస్తూ ఉంటారు, ఇటు దేవుని దిక్కు చూస్తూ ఉంటారు, ఇటు లోకం దిక్కు చూస్తుంటారు. అప్పుడే లోకంలోకి పోతారు, అప్పుడే దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే మొత్తానికి రారు. ఆమేన్. మెల్లకని విశ్వాసులు ఇలా ఉంటారు. మధ్యలో గీత ఉంది, ఇది దేవుని రాష్ట్రం, ఇది లోకం. అప్పుడే లోకంలో పోయి కాళ్ళు లేపుతారు, జస్ట్ కాలు యువతలు పెట్టారు. ఇక్కడే ఏమనంటే ఏమంటారు? నేను ఇంకా చర్చిలోనే ఉన్నాను. కానీ చర్చిలో లేరు. ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. బరువంత ఎక్కడుంది? లోకంలో ఉంది. మళ్ళీ కాసేపటి తర్వాత 3 రాగానే మరలా ఇట్లా వచ్చి ఇలా లేదు లోకం నుంచి వచ్చేస్తాను, చర్చిలో ఉన్నాను. ఎక్కడున్నారు?
లోకంలో ఉన్నారు, తచ్చాడుతూ ఉన్నారు. అంటే అప్పుడే అక్కడ అప్పుడే ఇక్కడ చూస్తున్న సంఘ కాపరికి అర్థం కాదు, వీడు ఎక్కడ చూస్తున్నాడు అసలు, వీడు ఎలాగో జీవిస్తున్నారు అసలు. చర్చకు ఒక రకమైన వస్త్రధారణ, లోకంలో ఇంకో రకమైన వస్త్రధారణ. సంఘ కాపరి చూడడు, ఆయనకి దాపరికమేమీలే, రహస్యమైనది ఏమీలే. ఏమే ఒక ఆయన అంటాడు, నేను పరలోకం ఎక్కిన అక్కడ ఉన్నావు, నేను ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నావు, నేను సముద్రంలో పోయినా అక్కడ ఉన్నావు, నేను పాతాళం పోయినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడ పోయినా అక్కడ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీవేర్ సర్వతర్యామి అయిన దేవుడు. రెండు తలంపులు, అటు లోకం ఇటు దేవుడు, అటు దయ్యం ఇటు దేవుడు, అటు లోకాల సర్వన వస్త్రధారణ, ఇటు మంచి వస్త్రధారణ, అటు జీన్స్లు వేసుకోవడం, ఇటు వచ్చి స్కర్ట్స్ వేసుకోవడం, ప్రైజ్ ది లార్డ్, అటు ఆర్నమెంట్స్ వేసుకోవడం, ఇటు వచ్చి మామూలుగా జీవించడం. రెండు రకాల జీవితాలు. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఆత్మకు ఆహారం పెడుతున్నావు, అంటే తెల్ల కుక్కకు ఆహారం పెడుతున్నావు, నల్ల కుక్కకు పెడుతున్నావు, తెల్ల కుక్క పెడుతున్నావు, నల్ల కుక్క పెడుతున్నావు. ఒక దినం వస్తుంది నా కర్క నా కాట్క, అటు పరలోకం కాకుండా ఇటు నరకం కాకుండా గుర్తుంది. అక్కడ రెండు డైమెన్షన్స్ మధ్య ఇరుకలబాడి, గుర్తుకొచ్చి మీద ధనవంతుడు రెండు డైమెన్షన్స్ మధ్య ఇరుకలబాటి, అటు భూమి మీదకి రాలేక, అటు భారతదేశంలోకి పోలేక, దాంతో అల్లాడుతూ stuck up in between the dimensions. అటు అన్నముల గురించి ఆశపడతాడు, భూమి మీద ఉన్న వారి గురించి ఆశపడుతూ ఉన్నాడు. అయ్యా వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. ఇటు అబ్రాహం దగ్గరికి పోదామంటే అటు వెళ్ళలేకపోతున్నాడు. రెండు డైమెన్షన్ మధ్య ఇరుకలబడి మెల్లకన్ను విశ్వాసి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలముల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఆ బట్టలని ఈ బట్టలని, ఎన్నాళ్ళ మట్టుకు, ఎంతకాలం సాగుతుంది నీ ఆట, ఎంతకాలం ప్రవర్తిస్తావాలా? ఈరోజు అంచకాలపు ఏలి అడుగుతున్నాడు మరలా, ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలుపుల మధ్య వర్తమానము కాదని అక్కడ ఇక్కడ జీవిస్తావు. ఈరోజు తెలుసుకో, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. ఈ వర్తమానం నిజమైతే, ఈ ప్రవక్త నిజమైతే నువ్వు నమ్మితే వర్తమానాన్ని వెంబడించు. బయలు దేవుడైతే వారిని అనుసరించిన ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను చెప్పలేకపోయారు. ఏములే చెప్పడానికి, మొఖాలు మారిపోయాయి, ఏమి లేదు చెప్పడానికి, విషయం పట్టబయలైపోయింది. అంతేనా? అంతా తెలిసిపోయింది, ఏం చెప్పలేని పరిస్థితికి వచ్చేసాను. యెహోషువ అంటాడు, పోతే వెళ్ళిపోండి, అక్కడ ఉంటే ఇక్కడ ఉండండి, మీ ఇష్టం, నేనైతే నేను నా ఇంటి వారును, యెహోవాయే మాకు దేవుడు. ఏలి అంటున్నాడు, యెహోవాయే నాకు దేవుడు. మాథ్యూస్లో రాశాడు ఆయన, నీ మాట అవునంటే అవును, ఏమి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ 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 విశ్వాసం, నీ ఉద్దేశం ఈ వస్త్రాలంటే ఆ వస్త్రాలే, లేదంటే లేదు ఈ వస్త్రాలు. ఎవరైనా బలహీనమైన వారు, ఆత్మలు పడిపోయిన వారు, నేను చెప్పాను, నువ్వు ప్యాంట్స్ వేసుకొని జీన్స్ చేసుకుంటే నువ్వు చర్చ్కి అలాగే రా. ఐ లవ్ యూ, నువ్వు చర్చ్కి అలాగే వస్తావు, నేను ప్రేమిస్తాను. నీ గురించి ప్రార్థన చేసే అవకాశం వస్తుంది నాకు. నువ్వు తప్పిపోయావని నాకు తెలుస్తుంది, నీ గురించి ప్రార్థన చేసే అవకాశం వస్తుంది. నీ గురించి దేవుడు మాట్లాడతాడు, మరలా మారే అవకాశం ఇస్తాడు. కానీ నువ్వు అలా కాకుండా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి జీవిస్తే, మోసం చేస్తూ ఉంటే
నా గర్క నా ఘాట్క. అంతేనా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వర్తమానం అంటే వర్తమానమే, లేదంటే లేదు. పబ్లిక్గా చెప్పాయి నో, లేదా పబ్లిక్గా చెప్పు వర్తమాన విశ్వాసం లేదు. పబ్లిక్గా చెప్పు, లేదు పబ్లిక్ అది కూడా చెప్పు. నో, నాకు ఇంకా ప్రత్యక్షత రాలే, నాకు ఇంకా వర్తమానం అర్థం కాలే, నాకు ఇంకా ప్రవక్త గురించి డౌట్స్ ఉన్నాయి. పబ్లిక్గా చెప్పు, దేవుడితో మాట్లాడతాడు. లేదంటే ఎస్ అంటే ఎస్, వర్తమానం కొరకు ప్రాణం వేయడానికి సిద్ధమే. ఎందుకనగా వర్తమానము దేవుడు అయి ఉన్నాడు. బయలుపరచబడిన ఈ కాలపు వాక్యము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆద్యంత వాక్యం ఉండడు, వాక్యం దేవుడు ఎదుడు, ఆ వాక్యమే దేవుడు అయినాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరాన్ని నివాసించాడు. బయలుపరచబడిన వాక్యం స్వయాన యేసుక్రీస్తులో అయినాడు. వర్తమానం అంటే వర్తమానం, దయ్యం అంటే దయ్యం. దయ్యానికి దేవునికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఒకసారి ఒకరిని ఎన్నుకోవాలి. అటు దేవుడా, ఇటు దయ్యమా, అటు లోకమా, ఇటు పరలోకమా, అటు నీ ఇల్లా, ఇటు దేవుడు ఆలయమా. ప్రైజ్ ది లార్డ్. ఇటు 6 ఇంద్రియాల విశ్వాసమా. చూస్ టుడే. ఈ 5 ఇంద్రియాలు 6వ ఇంద్రియానికి లోపడ్డంత కాలం ఇట్స్ వండర్ఫుల్. తిరుగులేదు నీకు. యు ఆర్ ఇన్ ఎ పిరమిడ్, యు ఆర్ ఇన్ ఎ బెర్ముడా ట్రయాంగిల్. ఆమేన్. యాజ్ లాంగ్ యాజ్ ఈ 5 సెన్స్లో 6వ సెన్స్కు లోపడ్డాయంటే నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాయమైపోతావు ఇక్కడ నుంచి నువ్వు. ఆమేన్. నువ్వు ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే కళ్ళు మూసి తెరిచేలా అమెరికాలో తేలుతావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఈ శరీరాన్ని నువ్వు లోపరుచుకున్నావు కాబట్టి. శరీరాన్ని లోపరుచుకున్న వాడు సమస్తాన్ని లోపరుచుకున్నాడు. యాక్చువల్లీ సమస్తం లోబడిపోయి ఉన్నాయి. ఆమేన్. ఆ 5 ఇంద్రియాలు నీకు లోపడ్డంత కాలం ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రశస్తమైన జీవితం, నిశ్చవధువు జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి కనుక అవి నీ అద్దు దాటాయి, నీ అదుపు దాటాయి వినడం లేదంటే నిన్ను ఈడ్చుకొని పోతాయి. అవి మరులు కలుపబడి డబ్బును చూపించి, ఉద్యోగాలు చూపించి, బంధువులను చూపించి, వస్త్రాలు చూపించి, ధనమును చూపించి, బంగారం చూపించి, కుటుంబాలను చూపించి మరలు కలిపి ఈడ్చుకొనిపోతుంది నేను. అది ఆమేన్. అందుకే అన్నాను ఈ శరీరం చాలా డేంజర్. ఇది ఈ 5 సెన్సులు చాలా డేంజర్. ఇది ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కడుపు కొరకు జీవిస్తూ ఉంటారు, రుచి కొరకు జీవిస్తూ ఉంటారు, కొంతమంది వాసన కొరకు జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది శరీరం కొరకు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం వారిని అంతగానో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అక్కడ శరీరానికి లోబడిపోతారు వారు. ఈ శరీరం బాగా కనిపించాలి, ఇది మంచిగా ఉండాలని మేకప్లు వేస్తారు. ఈ శరీరం బాగా ఉండాలని ఏమంటారు? ఆ షాప్లో ఏంటవి బ్యూటీ పార్లర్. ఆ పేరు కూడా కనీసం గుర్తుకులేదు నాకు. బ్యూటీ పార్లర్లోకి వెళ్తారు వారు, నానా రకాలుగా పెడతారు, ఏదేదో చేస్తారు. చివరికి చూస్తే దేవుడిచ్చిన అందం పాడు చేసుకొని దయ్యంలాగా తయారైపోతారు. చూడటానికి భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. వారి ఫేస్ను చూస్తే చెప్పేస్తాను నేను, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. I can discern the things and I can recognize the things and I can see and look deep into the things and say, మోకాలు మాడిపోతాయి, దయ్యంలాగా తయారైపోతారు, మోకాలను పాడు చేసుకుంటారు, శరీరాన్ని పాడు చేసుకుంటారు, వెంట్రుకలను పాడు చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని పాడు చేసుకొని మేబీ ఇంకొక కోట్ ఉంది, అది చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నాకు అనిపిస్తుంది ఈరోజు కావాల్సినంత దొరికింది అందరికీ. దట్స్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ఎనఫ్. ఆమేన్.
హల్లెలూయా. అండ్ ద మెసేజ్ కాల్డ్ వై సమ్ పీపుల్ కాంట్ కీప్ ద విక్టరీ. ఎందుకు కొంతమంది తమ విజయాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నారు? దాని అర్థం విజయం ఆల్రెడీ వచ్చేసింది. అవునా? లోకాన్ని జయించారు, ఏమేన్ సంఘశాఖలను జయించారు, వస్త్రాలను జయించారు, డబ్బును జయించారు, అన్నిటిని జయించారు. కానీ ఎందుకు ఆ విజయాన్ని కాపాడుకోలేకపోవచ్చు ఉన్నారు? 570324 అన్నమాట, 82 పారాగ్రాఫ్. The reason that you have your ups and downs is when the unclean spirit goes out. వినండి, చాలా బాగుంటుంది కోట్ వినండి. నీ జీవితంలో ఒడిదొడుకులు, లోకము దేవుడు, ఒడిదొడుకులు, ఓకే, మెలకల జీవితం, లేదా అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ లైఫ్. వై? The reason that you have your ups and downs is when the unclean spirit goes out. కారణం ఏంటంటే ఎప్పుడైతే నీలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోతుందో, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకుంటావో, ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, నీవు క్లీన్ చేయబడతావు. నీలో ఉన్న దురాత్మలు, దుష్క్రియలు, పాపం అంతా కడిగివేయబడుతుంది. నువ్వు నూతనంగా జన్మిస్తావు. ఎప్పుడైతే ఈ దురాత్మలు అన్క్లీన్ అంటే ఏంటి తెలుగులో? అంటే దయ్యాలకు ఇంకోటి ఉంటుంది, అన్క్లీన్, అపవిత్రాత్మలు, అన్క్లీన్, అపవిత్రాత్మ స్పిరిట్స్. ఓకే, ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు నీలో నుంచి వెళ్ళిపోతాయో, వినండి, జాగ్రత్త వినండి, ఓకే, వినే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ నీలో నుంచి బయటకు వెళ్ళిపోతాయో, దట్స్ జస్ట్ యాజ్ ఫార్ యాజ్ యూ గో, యూ గెట్ అ న్యూ హార్ట్ ఆర్ సంథింగ్. ఎప్పుడైతే అవి బయటకు వెళ్ళిపోయినాయో, అక్కడ వరకు నువ్వు వెళ్ళగలుగుతావు. అప్పుడే నీకు నూతన హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రధానం చెప్తున్నాడు. ఓకే, దట్స్ వెన్ యూ గెట్ యువర్ న్యూ హార్ట్. ఆమేన్. దట్ హార్ట్ ఆర్ సంథింగ్. యూ గాట్ అ ఫేస్ టు షో. ఇక పైన చూపించుకోవడానికి నీకు వేరే ఫేస్ ఉంటుంది. ఓకే, లోకపు ఫేస్ను నువ్వు చూపించుకోలేవు. ఇప్పుడు నీ ఆత్మ ఫేస్ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటావు. జాగ్రత్త వినండి, మంచిగా వినండి. యూ గాట్ సంథింగ్ యూ పుట్ ఆన్, అ లిటిల్ సంథింగ్ అవుట్ సైడ్. పైన ఏదో పెట్టుకోవడానికి నీకు ఏదో దొరికింది, పైన బయట సైడ్ పెట్టుకొని చూపించుకోవడానికి. అండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్, ఎవరు? ఒక ఆయన బయటకు వెళ్ళిపోయినాడుగా. ఎవరు? అపవిత్రాత్మ. వెన్ హీ కమ్స్ బ్యాక్, హీ ఫైండ్స్ యూ స్టిల్ లివింగ్ ఇన్ ఓల్డ్ టిన్ alley with all your temper and all your indifferences and everything. Amen. ఎప్పుడైతే పోయినవాడు మరలా తిరిగి వచ్చి చూసేసరికి నువ్వు మళ్ళీ అదే పాత డబ్బాలో జీవిస్తూ ఉండడం చూసి, అదే పాత అవిశ్వాసము, రోగము, వ్యాధి, లేదా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను నేను, ఓకే, లేదా నువ్వు మారిపోయి మంచి వస్త్రాలకు వచ్చి మరలా తిరిగి లోక వస్త్రాలకు వెళ్ళి, అంటే దాని అర్థం మరలా నీ పాత రోత డబ్బాలోకి పోయినావు నువ్వు. ఎప్పుడైతే పోయిన వాడు మరలా వచ్చి నిన్ను చూశాడో ఏమైంది? వాడు పోయి అందుకని అన్నాడు, వారి చివరి గతి మొదటి గతి కంటే ఘోరమవుతుంది అన్నాడు ఆయన. మొదట ఒక్క దురాత్మ, ఒక అపవిత్రాత్మ ఉంటే వాడు పోయి 7 అపవిత్రాత్మలు తీసుకొని వచ్చి నీలో పెడతాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నీలో. వస్త్రాలు ఒకటే కాదు, అబద్ధాలు ఆడడం స్టార్ట్ అవుతుంది, వ్యభిచారం చేయడం స్టార్ట్ అవుతుంది, దొంగతనం చేయడం స్టార్ట్ అవుతుంది, చర్చికి డుమ్మాలు కొట్టడం స్టార్ట్ అవుతుంది, ఆమేన్, ప్రార్థన చేయకపోవడం స్టార్ట్ అవుతుంది, ఫాస్టింగ్ ప్రేయర్లకు డుమ్మా కొట్టడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఒకటే కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క దురాత్మ. అందుకే అహాబు మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు పైన మీటింగ్ పెడితే ఎవడు పోయి వాళ్ళని చెడగొడతా అంటే ఒక ఆత్మ వచ్చినట. వాడు ఏమాత్మ అంట? అబద్ధమును చెప్పించి ఆత్మ వచ్చాడట. అంటే అబద్ధము ఒక దురాత్మ అయినాడు. ప్రైజ్ ది లార్డ్.
ఎప్పుడైతే ఈ దురాత్మను పోయి వేరే వాడిని తీసుకొచ్చాడు, అబద్ధమైన దురాత్మ, దొంగతనమైన దురాత్మ, వ్యభిచారమైన దురాత్మ, ఏమి దొంగస్తోత్రం కలగాక పలు రకాలైన దురాత్మలన్నీ నీ లోపలికి వచ్చేసాయి. ఒక్క విషయంలో తప్పిన నీవు 10 విషయాలలో తప్పుతున్నావు. ఇప్పుడు కరెక్టేనా? నీ గురించి మాట్లాడుతున్నాను కదా, కరెక్టేనా? నీ గురించి మాట్లాడుతున్నాను కదా, నీకు బాగా తెలుసు నేనే మాట్లాడుతూ ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతానో బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క విషయంలో తప్పి అన్ని విషయాలు తప్పుతున్నావు. ఇప్పుడు ఇంతకుముందు చాలా చెప్పాను. ఒక్క చోట తప్పితే ఒకటి తప్పాం కదా, ఇంకొకటి, ఇక 2 తప్పాం కదా, ఇంకోటి. భయంకరమైన దరిద్రపు భ్రష్ట జీవితంలోకి దిగజారిపోతారు. అలాగే అర్థమైందా? భయంకరమైన భ్రష్ట జీవితంలోకి దిగిపోతారు. ఒకటి ఫస్ట్ ఆదివారం ఆరాధన మారుతారు. ఓకే, ఓ సండే కుదరలే, 2వ సండే కూడా కుదరలే, 3వ సండే ఇంతమంది చెప్పారు, 3వ సండే నీకు ముఖం ఉండదు రావడానికి. 2 సండే ఇది ఎలా ఉంటుంది తెలుసా? 2 సండేలు డుమ్మకొట్టేసరికి 3వ సండే ఎవరిని ఎట్లా ఉంటారో విశ్వాసులు, ఎవరు ఎట్లా ఉంటారో చూస్తారు, ఎవరు ఏమంటారో, పాస్టర్ గారు ఎట్లా చూస్తారో, వాళ్ళు ముఖాలు చూడలేని పరిస్థితికి వచ్చేస్తావు. 4వ సండే వీళ్ళు రోడ్ల మీద కలిస్తే కూడా పక్క తప్పుకొని వెళ్ళిపోతావు. 5వ సండే నువ్వు ఊర్లో ఉన్నావు అన్న విషయం కూడా తెలీదు. ఆదివారం తప్పావు, ఫాస్టింగ్ ప్రేయర్లకు తప్పావు, గృహ కూడికి వెళ్ళావు, మార్నింగ్ ప్రేయర్స్ తప్పావు అని అయిపోయింది. ఒకదానికి అయిపోయింది. ఏమైంది? మరులు కొల్పబడి ఈడ్చుకొని మీడియా సర్వీస్కి రాలేవు, అయిపోయింది. అనుకుంటున్నా మిడ్వీ సర్వీస్ రావడం లేదు, దేవుడు నన్ను దీవించాడు, ఓహో నేను మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను, చాలా శాలరీ మంచిగా వస్తుంది, కానీ నేను మిడ్వీ సర్వీస్ రాలేకపోతున్నాను. అయినా దేవుడు నన్ను దీవించాడు. దేవుడు దీవించలే. దేవుడు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఎన్నాడు దీవించాడు. ఆయన వాక్యానికి ఆయన లోబడి తీరే దేవుడు అయినాడు. ఆయన దేవుడు అలాగే దీవించాడు ఎట్టి పరిస్థితిలో. అదవుతుందండి వాక్యానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు దీవించాడు. ఏషావు వచ్చాడు, తండ్రి ప్లీజ్, డాడీ ప్లీజ్. ఎవరు? ఏషావు. డాడీ ప్లీజ్, కొద్దిగా లేదా, ఒక్కసారి దీవించు, మిగిలి ఏమి లేదా? దీవించలేడా? అది వాక్యానుసారంగా దీవిస్తే. వాక్యానుసారం జ్యేష్ఠ కుమారునికి ఆశీర్వాదం రావాలి. దాన్ని ఆల్రెడీ ఒకడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మరలా దీవించలేడు ఆయన. అది వాక్యానుసారం కాదు. దేవుడు దీవించలేడా? దేవుడు దీవించడానికి సమర్థుడు కాదా? ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మాట్లాడతావు, 10వ భాగాలు ఇస్తే దేవుడు దీవిస్తాడు. నేను 10వ భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడు. 10వ భాగాలు ఇవ్వకపోతే దేవుడు దీవించలేని అసమర్థుడు అవుతాడా? దేవుడు శక్తి కోల్పోతాడా? దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా దీవించాలని పరిస్థితిలో. Amen. But when the Holy Ghost moves in there, వీడు వస్తేనేమో 7 దురాత్మలు తీసుకొని వస్తాడు. బట్ వెన్ ద హోలీ గోస్ట్ మూవ్స్ ఇన్ దేర్, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దీని లోపలికి వస్తాడో, ఆమేన్, గాడ్ సెండ్స్ హిస్ బిగ్ బుల్డోజర్ డౌన్ ఫ్రమ్ హెవెన్. దేవుడు పరలోకం నుంచి ఆయన పెద్ద బుల్డోజర్ని పరలోకం నుంచి పంపిస్తాడంటే ఇక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అండ్ హీ టర్న్స్ ద థింగ్ అప్సైడ్ డౌన్. ఈ విషయాన్ని ఆయన తలకిందులుగా మార్చేస్తాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. అనగా పాత జీవితాన్ని కొత్తగా చేసేస్తాడు ఆయన. రోత జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ కథను మార్చే జీవితంలోకి తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కథ అంతా మార్చేస్తాడు ఆయన ద్వారా. ఫ్లిప్ చేస్తాడు నీ జీవితాన్ని, తలకిందులుగా మారుస్తాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. భక్తిహీనతను భక్తిగా మారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన లోకపరమైన జీవితాన్ని ఆత్మ జీవితంగా మార్చేస్తాడు ఆయన. పెద్ద బుల్డోజర్ పరలోకం గురించి దిగి వస్తుంది. అండ్ హీ టర్న్స్ ద థింగ్ అప్సైడ్ డౌన్, స్క్రాప్స్ ఇట్ ఆల్ ఆఫ్. అంతటినీ చక్కగా సరిదిద్దాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్.
ఎత్తు పల్లాలను సరిదిద్దుతాడట హృదయంలో ఆయన. అండ్ టెర్రేసెస్ ఇట్ ఆల్, సమస్తాన్ని సమానంగా చేస్తాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. And you know, because he is there, there ain't no more tin cans there. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నది వలన ఏ అపవిత్రాత్మ అక్కడికి రాసాలని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు, అక్కడ దేవుడి ఆత్మ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఏ దురాత్మని లోపలికి రాసాలని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సరిదిద్దాడో, ఎప్పుడైతే సమాధానం చేశాడో, అది దేవుడి ఆలయంగా మారిపోయింది. అది యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడి ఆలయంగా మారిపోయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ దేర్ ain't no more hatred. అక్కడ ఎలాంటి ద్వేషం లేదు, అక్కడ ఎలాంటి కుట్రలు లేవు. అండ్ he finds a great big mansion that the Holy Ghost is living in. అక్కడ ఆయన పెద్ద భవనాన్ని కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మను జీవించలాగిన. ప్రైజ్ ది లార్డ్. And he finds a great big mansion. The Holy Ghost is living in. పరిశుద్ధాత్మ నివసిస్తున్నటువంటి పెద్ద భవనం కనిపిస్తుందంట ఇక్కడ. ఆ భవనంలో నీకు ఒక గది ఉన్నది అక్కడ. ఆ గదిలో నువ్వు ఆయన నివసిస్తూ ఉన్నా. ఈ హృదయాన్ని ఆయన సృజించాడు, 4 గదులుగా సృజించాడు ఆయన. మధ్యలో ఒక గదిని తయారు చేసుకున్నాడు. బ్రదర్ బ్రానమ్ అన్నాడు, దేవుడు దాన్ని తన కొరకు తయారు చేసుకున్నాడని. అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. ఆ 5th రూమ్లో, ఆమేన్, ఆ టైనీ రూమ్, ఆ వాక్యూమ్ స్పేస్ రూమ్లో దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు అక్కడ. పోయిన వారం చెప్పాను, గుర్తుందా? పోయిన వారం చెప్పాను, దీన్ని కొట్టడం లేదు ఆయన, దీన్ని కొడుతూ ఉన్నాడు ఆయన. సో దట్ నువ్వు ద్వారం ఓపెన్ చేస్తే ఆయన లోపలికి వచ్చి నీవు ఆయనతోను ఆయన నీతోను కలిసి భోజనము చేయడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమేమి దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరలా అడుగుతున్నాను, ఇదేనా నా ద్వారం తెరిచావా? ద్వారం తెరిచావా? లేదంటే తెరిచినట్టు తెరిచి ఆయన లోపలికి ఒక కాలు పెట్టేసరికి మళ్ళీ మూసేసావా? నీ భక్తిహీనతతో, నీ విశ్వాసం లేని జీవితంతో, నీ వాక్యానుసారం కాని వస్త్రధారణతో, దేవుని సంఘక్రమానుసారం జీవించలేని జీవితంతో తప్పని డోర్ మరలా వేసేసావా? ఏమండి? లేదంటే లోపలికి వచ్చి పక్కన కూర్చుని ఆయనని బలవంతంగా బయటికి నెట్టేసి, అంతే కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాక్యానుసారం జీవించి ఆ తర్వాత నెమ్మదిగా వాక్యం తప్పాడంటే నువ్వు ఆయన బయటికి తన్నేసావు. ఐఎమ్ సారీ టు సే దాట్. బయటికి వెళ్ళగొట్టేసావు ఆయనని. ఆయన లేడు ఇక్కడ. ఉంటాడా ఆయన? ఇక్కడ ఉంటాడా? నువ్వు మంచి వస్త్రాలకు బదులు జీన్స్లు, సిస్టర్స్ జీన్స్ వేసినావు అనుకో, లాంగ్ బ్యాక్ అయింది ఆయన వెళ్ళిపోయి. భలే సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, త్వరలో మాట్లాడతాను. సాతానుడు నిన్ను హైర్ చేసుకున్నాడు. అంటే సాతానుడు నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. బోధిస్తాను త్వరలో, గుండెలు వలిగిపోతాయి. సాతానుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. వాని వాక్యం చేత వాడి వాక్యాన్ని బోధించుకొని, వాని వాక్యాన్ని బోధించి, సహవాస దోషం కొన్నిసార్లు ఉంటుంది ఖచ్చితంగా. నేను వాళ్ళని వీళ్ళని కలవద్దు, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళని కలవద్దు అని చెప్పినాను. కలుస్తారు మీరు. కలిసినప్పుడు ఏమవుతుంది? సహవాస వాళ్ళేమో వాక్యానుసారం కానీ జీవితంలో జీవిస్తుంటారు. మీరు వారిని చూసినప్పుడు ఏం కాదు, నువ్వు కూడా జీవించడం ప్రారంభిస్తావు.
క్రీస్తు వెళ్ళిపోయినాడు అవతలకి. చాలా భయంకరమైన పరిస్థితి. పరీక్షించుకో ఉదయకాలంలో క్రీస్తు ఉన్నాడు నీ జీవితంలో, నీ హృదయంలో. చెక్ చేసుకో. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు. ఆయన ద్వేషించే దేవుడు కాదు ఆయన. అయినా సరే ఆగుతలేదు అది. హృదయం అన్నాడు తలుపు యొద్ద నిలుచుండి క్రీస్తునాథుడు తడుతూనే ఉన్నాడు. ఆయన ఆపట్లేదు. ఆయన 24 hours కొడుతూనే ఉన్నాడు. ఆయన నీకు వినిపిస్తుంది ఆ స్వరం? అది హృదయాన్ని తడుతూనే ఉన్నాడు. ఆయన ఒక 1/2 hour వచ్చి యాస్టకు వచ్చి అబ్బా కొంచెం బ్రేక్ తీసుకోవడం లేదు. ఆయన వినే ప్రయత్నం చేయి. సప్పుడు వినిపిస్తుంది నీకు, వినే ప్రయత్నం చేయి. శబ్దం వినిపిస్తుంది. కొడుతూనే ఉన్నాడు ఆయన. అక్కడ నిలబడుతూనే ఉన్నాడు ఆయన. అక్కడ ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలబెట్టి ఏడిపిస్తారు ఆయనని తెలుసా? కొడుతూనే ఉన్నాడు ఆయన. 2000 సంవత్సరాలు అయింది కొడుతూనే ఉన్నాడు ఆయన. ఇంకా ఎప్పటివరకు తెలుసా? ఎత్తబాటు వరకు కొడుతూనే ఉంటాడు. డోర్ తీసావా ఆశీర్దించబడతావు, లేదా స్వరం మూగపోతుంది, శబ్దం ఆగిపోతుంది. ఇప్పుడు కొట్టేది ఆయన కాదు, నువ్వు కొడతావు పోయి. అయ్యా వచ్చామయ్యా, దీపాలు సరి చేసుకుని వచ్చినామయ్యా, నువ్వు కొట్టడం స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆయన కొట్టడం మానిపోతుంది, నీ కొట్టడం స్టార్ట్ అవుతుంది అక్కడ. ఏమే ఆయన లోపల నుంచి డోర్ తీయకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చారు? అయ్యా నేనయ్యా, నా పేరు పలానా ఫేట్ టవర్ రకంలో ఉన్నానయ్యా. ఏ ఫేట్ టవర్ ఎక్కడ నాకేం గుర్తులేదే. దాని శబ్దాన్ని ఆపు, కొట్టడం ఆపే. లేదయ్యా నేను ఆపలేను, నువ్వు డోర్ తీస్తే కానీ నేను ఆపలేనయ్యా. మరి నేను కొట్టినప్పుడు ఏం చేసినావు? అంతకాలం డోర్ కొడతా ఉంటే నేను కూడా వినలేను. శబ్దాన్ని ఆపేసి నేను ఆపలేనయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడ నువ్వు వెళ్ళిపో. ఏమన్నారు ప్రభు? నువ్వెవరో నాకు తెలియదు, ఇక్కడ చెల్లిపో. ప్రభు అలా మాట్లాడతారేంటి నాయన? ఎన్నోసార్లు కేకలేశాను సంఘములో, ఎన్నోసార్లు ఆమె చెప్పాను, నేను ఎంతగానో జీవించానయ్యా నేను. ఆమె ప్రైజ్ ది లార్డ్. నాకు తెలియదు నువ్వెవరో, దయచేసి వెళ్ళిపోయి గురించి గుండె పలిగి బద్దలై ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నువ్వు ఎంత మంచిగా జీవించావు అనేది కాదు, ఎంతకాలం వరకు నువ్వు ఎంత మంచిగా జీవించావు అనేది మ్యాటర్. సపోజ్ ఎల్లుండి ఎత్తబాటు జరుగుతుంది అనుకుందాం, ఓకేనా? ఎల్లుండి ఎత్తబాటు జరుగుతుంది. ఈరోజు వరకు కూడా మంచి జీవితాన్ని జీవించావు నువ్వు. రేపు ఉదయాన వ్యభిచారంలో పడిపోయావు అనుకుందాం, అయిపోయింది. అంటే అందుకునే ముందు కోల్పోయావు. అందుకే మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అందుకునే ముందు పడిపోయావు. ఇది ఏంటంటే నువ్వు ఎంతగానో జీవించావు అనేది కాదు, కానీ అంతం వరకు జీవించావా లేదా అనేదే ముఖ్యం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతానని వాక్యం. అంతము వరకు అనగా ఎత్తబాటు బూర ఊదబడే వరకు నువ్వు జీవించావా లేదా అనేది ముఖ్యం. పేతురు నీళ్ళ మీదకి వచ్చాడా? రాగానే మునిగిపోయాడా? చెప్పాలి, రాగానే మునిగిపోయాడా? లేదు. యేసుక్రీస్తు అక్కడ ఉంటే కొద్దిగా నడిచాడు మంచిగానే. చాలా బాగుంది, శిష్యులను చూసి నేను నడవగలుగుతున్నాను, చాలా బాగుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అందుకునే లోపే శోధన వచ్చి అందుకునే టైంకి పడిపోయినాడు ఆయన. ప్రభా మునిగిపోతున్నానయ్యా, కాపాడినాయన, నన్ను మునిగిపోతున్నానయ్యా. నువ్వు ఎంతకాలం జీవించావు అనేది కాదు, అంతం వరకు జీవించావా లేదా? చివరి వరకు ఆత్మీయ
జీవితాన్ని జీవించావా లేదా? ఆ డోర్ కొట్టిన వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు నా మన దయాలలో పెట్టినావయ్యా, నీ నామన అద్భుతాలు చేసినావయ్యా, నామన చనిపోయిన వాళ్ళు లేపినావయ్యా, నువ్వెవరు నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? లాస్ట్ మూమెంట్లో ఏమైంది? దీపం మారిపోయింది. అంటే ఆ 10 నిమిషాలు దీపం ఉండింటే అంటే తన అర్థమైంది, నీ దీపం ఎప్పటిదాకా ఉండాలి? మనిషి ఎక్కువ లేదా ఎత్తుపాటు పిలిపొచ్చే వరకు నీ దీపం వెలుగుతూనే ఉండాలి. ఒక చోట బాగా వెలిగి చివరికి పడిపోయినామనుకో, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. అర్థమవుతుంది అందరికీ? దేవుని మహిమ కలిగిన కాక, నువ్వెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ యు ఆర్, జస్ట్ గెస్ట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అది మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అది మంచిది కాదు. అదేదో సామెతను చూడు, గుడి చుట్టూ దండం పెట్టి గుడి వెనక చచ్చినాడంటే కూడా. తెలుసా మీకు సామెత? గుడి చుట్టూ దండం పెట్టి గుడి వెనక చచ్చిపోయినట్టు ఎవరు తెలియకుండా. చాలా ఉంటాయి సామెతలు చెప్పుకోవాలంటే అలాంటిది. అది మంచిది కాదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఒకప్పుడు ఒక జీవితాన్ని జీవించి, వాక్యానుసారం వర్తమానుసారం అలాగ జీవించి చివరికి పడిపోతే ఆయన అన్నాడు, నీకన్నా పడిపోయిన పిండం గతి మేలని అన్నాడు ఆయన. ఏది ఈరోజు నీకు అడ్డంకి? వాక్యానుసారం జీవించుకుంటుండడానికి ఏది అడ్డంకి? ఈరోజు నా ప్రార్థన చేసుకో. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుంది. ప్రార్థన నిన్ను చక్కబడుతుంది. నిన్ను ఈరోజు పడగొడుతున్న పరిస్థితి ఏంది? ప్రార్థన చేయ దాని గురించి. దేవా, నా జీవితాన్ని మార్చు ప్రభా, మరలా నాయన, మరలా నా పిలుపుటాన్ని కట్టుకునే సమయాన్ని ఇవ్వు ప్రభా, మరలా తిరిగి జన్మించే జీవితంలో తీసుకుని రా ప్రభా, మరలా రక్షణ అన్నది మరలా దయచేయం ప్రభా అని. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏమేన్ హల్లెలూయా. ఈరోజు వాక్యం చేత మీరందరూ ఆశీర్వదించబడ్డారు నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరితో మాట్లాడి ఉన్నాడు, నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమేన్ హల్లెలూయా. గట్టిగా దేవుని మహిమ చెల్లిస్తాం, దేవుని వందనాలు తెలుస్తాం. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని వందనాలు తెలియజేస్తాం, దేవుని మహిమ తెలియజేస్తాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఆయన. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఆయన. దేవుడు నీతో సంధించి ఉన్నాడు ఆయన. దేవుడు నీ గురించి ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మరలి రండి దైవజనమా. ఏంటి? ప్రభుని పిలుపుదే తరలి రండి. కూలిపోయిన మన బతుకులో బలిపీఠములను కట్టగరండి. ఆమేన్. హల్లెలూయా. మరలి రండి దైవజనమా, ప్రభు